హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూరియస్ మీ సిద్ధగౌని సుదర్శన్. ఇక మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా 42% బీసీలకు రిజర్వేషన్కి సంబంధించి ఒక చర్చ జరుగుతూ ఉంది. అయితే ప్రభుత్వం ఏమంటుంది 100% మేము ఇక్కడ అసెంబ్లీలో బిల్ పాస్ చేసినాం ఉభయ సభల్లో, కాబట్టి ఇప్పుడు కేంద్రం కోర్టులో ఉన్నది అది, కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవాలి, కాబట్టి మేము ధర్నా చేస్తామని చెప్పేసి కొన్ని బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఢిల్లీలో ధర్నా కూడా నిర్వహించారు. మరి నిర్వహించడం బాగానే ఉన్నది. నిజంగా అసలు యాక్చువల్గా బీసీల రిజర్వేషన్కి సంబంధించి అంటే మొట్టమొదట ఇక్కడ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అన్నారు, ఆ తర్వాత విద్యా ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్లు వర్తించాలని చెప్పేసి అన్నారు, మంచి పరిణామం. కానీ నిజంగా ఈ రిజర్వేషన్లు అమలు అవుతాయా, దీనికి సంబంధించినటువంటి అడ్డంకులు ఏంది, అసలు పరిస్థితి లేనిది, దీన్ని అధిగమించడానికి ప్రభుత్వానికి ఉందా, నిజంగా చిత్తశుద్ధితో ప్రభుత్వం ముందుకు వెళ్తుందా, వెళ్తే ఎట్లా జరుగుతుంది, లేకపోతే అసలు పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, ఈ 9th షెడ్యూల్ ఏంటి, అసలు యాక్చువల్గా పార్లమెంట్ ఉభయ సభల్లో పెట్టాల్సినటువంటి అవసరం ఏంటి, ఈ విషయాలన్నింటికి సంబంధించి మనతో మాట్లాడడానికి డాక్టర్ వకలాభరణం కృష్ణమోహన్ రావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే విషయం ఏంటంటే ఆయన సామాజికవేత్త, తర్వాత తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిండు, తెలంగాణ ఉద్యమంలో తనదైనటువంటి పాత్ర పోషించిండు, తర్వాత బీసీ ఉద్యమాలకు వెన్నుదన్నుగా నిలుస్తూ గత 2-3 దశాబ్దాల నుంచి ప్రత్యేకంగా దీనిపైన ఫైట్ చేస్తున్నటువంటి వ్యక్తి. దాంతోపాటు అంటే పిహెచ్డి కూడా కంప్లీట్ చేసిండు ఆయన. సామాజిక విశ్లేషకులుగా ఉంటూ తర్వాత అనేక వందలాది వ్యాసాలను కూడా బీసీలకు సంబంధించి కానీ సమాజంలో జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి కానీ అనేక వ్యాసాలను అందించిండు. నిజంగా దీనిపైన ప్రత్యేకంగా వకులాభరణం కృష్ణమోహన్ రావు గారిని తీసుకురావడానికి కారణం ఏంటి అంటే ఆయన దీనిపైన ప్రత్యేకంగా ప్రధానమైనటువంటి పట్టు ఉన్నది కాబట్టి ఆయన తీసుకురావడం జరిగింది. తర్వాత అనేక విషయాలు మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు 9th షెడ్యూల్ ఏంది, ఈ 42% రిజర్వేషన్ ఏంది, అసలు పరిస్థితులు జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంది, వీటి గురించి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. చెప్పండి సార్, అంటే ఇప్పుడు 42% రిజర్వేషన్కి సంబంధించి మొత్తం చర్చ జరుగుతూ ఉంది. నిజంగా ఈ 42% రిజర్వేషన్ సాధ్యమైంది? సాధ్యమే. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సాధ్యమే. రాహుల్ గాంధీ గారు చెప్పిన విధంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నడుచుకుంటే 100% సాధ్యమే. ఎందుకంటే గవర్నమెంట్ లో మనం ఉన్నాం, లెక్కలు తీసినాం, లెక్కలను ఒక దిక్కున్నాయి. సరే, లెక్కలలో కొంచెం అటు ఇటు ఉన్నా ఈ లెక్కలను సమగ్రంగా వివిధ కమిషన్ల చేత, వివిధ నిపుణత కలిగినటువంటి సంస్థల చేత, నిపుణుల చేత ఆ 50% దాటడానికి కావలసినటువంటి ప్రత్యేక పరిస్థితులను ఏర్పాటు చేయడానికి విశ్లేషణ చేయించగలిగితే, డాటాను కనుక అనాలిసిస్ చేయగలిగితే ఖచ్చితంగా సాధ్యమే. కాబట్టి ఆ సాధ్యానికి కావలసినటువంటి కార్యాచరణ చేయమని చెప్పి మనం చాలా కాలంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అది చేయకుండా మిగతా పనులని వాళ్ళు చేస్తారు. డెడికేటెడ్ కమిషన్ ద్వారా సమగ్రంగా అధ్యయనం చేయించండి అయ్యా అని చెప్పి మనం కోరితే ఆగమేఘాల మీద మధ్యనే డెడికేటెడ్ కమిషన్ వెంకటేశ్వరరావు గారి కమిషన్ వేసారు కదా లోకల్ బాడీస్ కోసం. ఆయన కేవలం గ్రామీణ ప్రాంత లోకల్ బాడీస్ కు సంబంధించి ఓ నివేదిక ఇచ్చేసిండు. ఎప్పుడు ఇచ్చిండు ఏమైనా తెలియదు, ఇచ్చిండని అన్నారు. ఇంత సీక్రెట్ ఎందుకని మనం అప్పుడు దాన్ని బాగా ప్రశ్నించినాం. ఆయన రూరల్ బాడీస్ కి ఇచ్చినప్పుడు అర్బన్ లోకల్ బాడీస్ సంబంధించిన విషయం ఏమైంది, దానికి సంబంధం లేదు. విద్యా ఉద్యోగ రంగంలో రిజర్వేషన్లు పెంచుతున్నప్పుడు మనం సంతోషపడ్డాం. అరే అమ్మ రాజకీయం కాదు, విద్యా ఉద్యోగ రంగంలో పెంచుతారు, తమిళనాడు మించిపోతాం మనం. సరే, ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి ఉంది. ఈయనకన్నా ముఖ్యం ఆయన రాహుల్ గాంధీ గారు గొప్పగా ముందుకు తీసుకుపోతాడని మనం భావించినాం. చాలా గొప్ప విషయంగా ఫీల్ అయినా మనం అందరం కూడా. మరి విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు పెంచాలంటే ఎవరు చెప్పాలి? బీసీ కమిషన్ చెప్పాలి. బీసీ కమిషన్ మీరు కోరినరా? కోరలే. డెడికేటెడ్ కమిషన్ సగం సగం పనిచేసింది. బీసీ కమిషన్ మీరు కోరలేదు. డెడికేటెడ్ కమిషన్ ఓన్లీ రూరల్ లోకల్ బాడీస్ కి ఇచ్చింది కదా. మరి పట్టణ ప్రాంతానికి సంబంధించిన మున్సిపాలిటీకి రిపోర్ట్ ఇచ్చిందా? పురపాలికలు, పురపాలక సంఘాలు ఇవన్నీ ఉన్నాయి కదా. దీనికి సంబంధించిన దానిలో కూడా ఎంత రిజర్వేషన్ పెట్టాలో నువ్వు రిపోర్ట్ ఇవ్వాలి కదా. మీరు రూరల్ బాడీస్కి ఇచ్చినా, అర్బన్ బాడీస్కి ఇచ్చినా మీరు రిపోర్ట్లు ఇచ్చినట్టు, ముఖ్యమంత్రికి ఇచ్చినట్టు బొమ్మ వాడాలదే పేపర్లో. మన క్యూనిస్ లాంటి టీవీలలో చూపించన్నా లేదా? ఆయన ఇచ్చినా తెలియదు, ఇవ్వాలా తెలియదు. మరి ఇంత సీక్రెట్ ఎందుకు? పక్కన పెట్టండి. విద్యా ఉద్యోగ రంగాల్లో అనుకున్నాం. మరి ఏది మా నిరంజన్ గారిని అయితే కమిషన్ చైర్మన్ చేసింది కదా. నా తర్వాత నిరంజన్ గారు ఉన్నారు కదా, పెద్ద ఆయన 40 ఏళ్ల నుంచి పార్టీని పట్టుకుంటారు. అంటే ఆంధ్రప్రదేశ్ లో 2 సార్లు బీసీ కమిషన్ మెంబర్ గా ఉన్నారు, తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి బీసీ కమిషన్ కు మెంబర్ గా ఉన్నారు, ఆ తర్వాత బీసీ కమిషన్ చైర్మన్ గా పనిచేసిన ఇప్పుడు నిరంజన్ అన్న పనిచేస్తుండు. చాలా నిబద్ధత గల మనిషి. మరి నిరంజన్ అన్నకు పంపి, అయ్యా మరి విద్యా ఉద్యోగ రంగాల్లో మేము రిజర్వేషన్ పెంచాలనుకుంటున్నాం, ఇక మేము ఇంత కులగణాలు చేసినాం, ఈ డాటాను మీరు అధ్యయనం చేయించండి, మీరు నిపుణుల కమిటీ వేసుకోరు, మీదేందో
మీ పద్ధతిలో మీరు చేసి మాకు రిపోర్ట్ ఇవ్వండి అని అడగనా లేదా? 100% అడగాలి. ఆయన అడగలేదు, ఈయన సగం చేసిండు. నిపుణుల కమిటీ లేదు, ఓసారి సుదర్శన్ రెడ్డి కమిటీ వేసినామని చెప్పారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు ముందు బట్టి గారి కమిటీ అన్నారు, తర్వాత సుదర్శన్ రెడ్డి గారి కమిటీ అన్నారు. మరి వాళ్ళు దీన్ని పట్టుకపోయి వాళ్ళకి ఇచ్చి అధ్యయనం చేయిస్తారా? అది మనకు చక్కగా తెలియదు. నిన్న మొన్న పేపర్లలో చూసినాం ఏంటంటే నిపుణుల కమిటీ యొక్క లెక్కలను అధ్యయనం చేస్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కూడా మేము ముందుకు పోతాను, ఏఐ కాబట్టి దీని మీద ఎవరు మాట్లాడద్దు అంటారు. అరే నువ్వు ఏం చేస్తానో చక్కగా చెప్పవు, నువ్వు జీవో ఇవ్వవు, దాని మీద ఏం వివరణ ఇవ్వవు, ఎవరినెవరినో పెట్టినవో చెప్పవు, ఎవరి పని వాళ్ళని చేయకుండా నువ్వు ఏం చేస్తున్నావు అనేది వాళ్ళు అర్థమైతలేదు. ఇవాళ అసెంబ్లీలో బిల్లులు పెట్టిర్రు, అందరు ఒప్పుకున్నారు, అన్ని రాజకీయ పార్టీలు ఒప్పుకున్నాయి. మంచిగా చెడు వాళ్ళకి ఇష్టం ఉన్నదో లేదో పీసీలో ఎవరు పెట్టారు, ఆమోదించారు. గవర్నర్ గారికి పంపినావు. మరి గవర్నర్ గారి దగ్గర పోయి నువ్వు కూర్చొని ఆయన ఒప్పించి సంతకం పెట్టేద్దా? సంతకం పెట్టించి ఆ చట్టాలను అమలు చేస్తే నీకు మంచి పేరు. నువ్వు ఈయనే ఉన్నాయి, నువ్వు ఢిల్లీలో పోయి ధర్నా చేస్తావు. గవర్నర్ దగ్గర బిల్లు ఉన్నది, ధర్నానేమో ఢిల్లీలో చేసినావు. ఎవరి మీద చేసినట్టు? మరి వాళ్ళ మీద, ఎన్డీఏ మీద చేస్తావు. అరే నువ్వు ధర్నా చేసినావు, మేము అందరం రామా? మళ్ళా రా, తీర్మానం మళ్ళీ వస్తాను, నేను వస్తావు, మేము రామా? మేము ఎందుకు వస్తలేము? వీటిని చట్టాలు చేయను ముందు ఆయనతో సంతకం పెట్టించి చట్టాలను నువ్వు ఉభయ సభలో ఆమోదం కొరకు పంపి 9th షెడ్యూల్లో పెట్టి రక్షించే పని చేయి. అప్పుడు మేము వస్తాం. బిల్లులు ఈడ పెట్టుకుని గాఢ కలుపుకంటే అసలు మనకి ఎందుకు వచ్చిందని నేను నవ్వుకుంటానట. ఇంటర్నేషనల్ జోక్ అయింది వాళ్ళ మొన్నటి కార్యక్రమం. మా సంఘాలను విమర్శిస్తారని వాళ్ళకేం తెలుసు పాపం. మా పని అయిపోయింది, ఆనే ఉన్నదని వరకు వాళ్ళు ఆడు ఉరికిరు, కానీ అక్కడే ఉన్న కొట్లాడదాం పంట ఉరికిరు. కానీ నువ్వు ఎవరిని తప్పుదో పట్టిస్తున్నావు? యావత్ సమాజాన్ని తప్పుదో పట్టిస్తున్నావు. మీరు రాహుల్ గాంధీ గారిని తప్పుదో పట్టిస్తున్నావు. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు ఎందుకు తెలుసా? వేరే ఎవరు యాక్షన్ అడిగినట్టున్నాడు. నీ చట్టాలు ఏమిరాబాయి, నీ తెలంగాణ చట్టాలు ఏమైనా అడిగితే మా గవర్నర్ దగ్గర అసెంట్ కోసం ఉన్నాయని చెప్పినట్టుంది. గవర్నర్ దగ్గర పెట్టుకుని గీడ చెంది చేస్తాను, ఇంకా నన్ను రమ్మంటాను, మల్లికార్జున ఖర్గే గారు కూడా రమ్మంటానవా? నువ్వు పార్టీని కథం పట్టియాలని చూస్తానవా? ఏం సంగతి అడిగినట్టున్నది నేను అనుకుంటాను. మరి ఇదేందండి ఇది? అరే నువ్వు దేశానికి రోల్ మోడల్ అని చెప్పినవి తమిళనాడు కన్నా మించి నువ్వు చేయాలన్నా వద్దా? నువ్వు కులగణన చేసిన 160 కోట్లు ఖర్చు పెట్టినావు, ఇంటింటికి పోయినావు, లెక్కలు అటు ఇటు ఉన్నా కానీ దాంట్లో మెజారిటీ లెక్కలను తీసుకొని మంచిగా అధ్యయనం చేయించి నువ్వు 50% దాటడానికి చేయాల్సినటువంటి శక్తి, అధికారం అన్ని నీకున్నాయి. నువ్వు చేస్తలేవంటే నీ లోపల నిబద్ధత లేదు కదా. ఆ నిబద్ధత కోసం ఏం చేయాల్సల్లా మాట్లాడుతున్నావు. కాదు, రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉందా అంటే ఇప్పుడు 50% స్లాబ్ ఉన్నది, దాన్ని దాటి చేసే అవకాశం ఉందా? నేనేమంటున్నా, సుప్రీంకోర్టు మండల్ కమిషన్ ఏది ఇంద్రాసాని కేసులో 50 దాటదని చెప్పుకుంటేనే 50 దాటాలంటే ప్రత్యేక పరిస్థితులను చూపించామన్నది. 140 కులాలు ఉన్నాయి. ఈ 140 కులాలలో ఎన్ని కులాలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో అవకాశం రాలేదు చెప్పు. ఎన్ని కులాలు అసలు జనజీవన స్రవంతికి దూరంగా ఉన్నాయి, రాజకీయంగా వెనుకబడి ఉన్నాయి, విద్యాపరంగా వెనుకబడి ఉన్నాయి, ఉద్యోగపరంగా వెనుకబడి ఉన్నాయి, ఉన్నాయి కదా. అదే అంటున్నా నేను. నువ్వు రాజకీయ రంగం తీసుకున్నప్పుడు వార్డు మెంబర్ కానోడు ఇక అంతకన్నా ఘోరమైన పోస్ట్ అయితే లేదు కదా. ఇక లాస్ట్ పోస్ట్ అదే కదా. గవి కూడా కానోళ్ళు వాళ్ళ 50-60 కులాలు ఉన్నాయి. సో స్పష్టంగా రాజకీయ వెనుకబడితేనే ఉన్నది. కానీ ఉన్నదనేటువంటిది లెక్కల ద్వారా నువ్వు నిర్ధారణ చేయాలి. నిర్ధారణ చేసి ఇంత లెక్కలు తీసినా, 3-4 కోట్ల జనాభా లెక్కలు తీసినా, ఇగో ఇవన్నీ మాకు అందుబాటులోకి వచ్చినాయి. ఆనాడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ప్రత్యేక పరిస్థితులు ఉన్నది, ఇగో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి కాబట్టి నేను రిజర్వేషన్ పెంచుకుంటా, నా వాళ్ళకు నేను రిజర్వేషన్లు ఇవ్వడానికి నేను ముందు పోతా అని చెప్పి దాన్ని అమల్లోకి తీసుకొచ్చినప్పుడు న్యాయపరమైనటువంటి ఇబ్బందులు వస్తే ఇబ్బందులు రాకుండా ఉండడానికి హైకోర్టు, సుప్రీంకోర్టులో కొట్లాడితేనే పార్లమెంట్ దగ్గరికి పోవాలి, అంటే కేంద్ర ప్రభుత్వాన్ని అడగాలి, కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో పెట్టమనాలి, 2 సభలు ఒప్పుకునేటట్టు చేయాలి, రాష్ట్రపతి సంతకం పెట్టేయాలి, 9th షెడ్యూల్ చేయాలి. అయితే దీని అన్నిటికీ ఏం కావాలి? నువ్వు లెక్కలను మంచిగా తయారు చేయాలి. కులాల వారిగా తీసినావు, నువ్వు ఇంతవరకు అనౌన్స్ చేయలే. గతంలో అనౌన్స్ కాలేదని చెప్పి నువ్వు అన్నావు కదా, నువ్వు చేసినావు. కులాల వారి లెక్కలు అనౌన్స్ చేసినావా? ఏమన్నా చేయనిగా. ఇప్పుడు ఆయన 42% లెక్కలే, నువ్వు ఇవాళ ఏమన్నావు? 42% బీసీలకు ఇస్తా అని చెప్పినావు. నువ్వు లెక్కలు తీసినావు కదా, వాటినే 50 అని చెప్తే సరిపోద్దా? మా బుడబుక్కలు ఎట్టున్నారు, మా బహురువులు ఎట్టున్నారు, మా వీరభద్రులు ఎట్టున్నారు, మా బాలసత్వాలు ఎట్టున్నారు, మా గిసాడీలు ఎట్టున్నారు, మా దాసరి వాళ్ళు ఎట్టున్నారు, నువ్వు చెప్పాలి కదా. ఏ కులముడు ఎట్టున్నాడు? విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో వాళ్ళకి రిప్రజెంటేషన్ ఉందా లేదా? ప్రపోర్షనేట్గా లేకపోయినా కనీసం సముచితంగా ఉందా లేదా అని చెప్పాలి కదా. నువ్వు సముచితంగా లేకపోతే సముచితంగా ఇవ్వడానికి 50% దాటి అధికారం కేంద్రం ఇచ్చింది కదా, సుప్రీంకోర్టు ఇచ్చింది కదా. కాబట్టి రాష్ట్రాలు కూడా చేసుకోవచ్చు, అంటే మనం చేసుకోవచ్చు ఉన్నప్పుడు అవి నిరూపించాలని నేను అంటున్నా. నిరూపించే ప్రయత్నం చేయడంలో ఒక్కసారి కూడా వీళ్ళు కరెక్ట్గా పోలేదు.
చెప్పిందే చెప్పినట్టు ఉంటుందని ఇక నేను ఇప్పుడు క్యూ న్యూస్ ద్వారా, ఎందుకంటే వాస్తవాలను తెలిపే ఛానల్ కాబట్టి, మల్లన్న ఛానల్ కాబట్టి మనం చెప్పాలని చెప్తాను. నేను ఒకటే, మీరు ప్రశ్నావళి కూడా 60 ప్రశ్నలు పెడుతుంది, ఎంతమంది సమాధానాలు చెప్పండి. కులగణన దేశానికి రోల్ మోడల్ అని చెప్పేసి ఎట్లా రోల్ మోడల్ అంటారు? నేను రాహుల్ గాంధీ అంటాను, నువ్వంటే ఇక్కడ ఈయన చెప్పుకుంటాడు, అక్కడ ఆయన చెప్తాడు. ఎట్లా రోల్ మోడల్ అంటున్నాం? తప్పుడు పద్ధతులు అవలంబించడంలో, సమాజాన్ని తప్పు పట్టించడంలో తెలంగాణ రోల్ మోడల్. దానికి ఆయన పెద్ద నాయకుడు అయిన ఆయన. రాహుల్ గాంధీ గారిని అనడం భావ్యం కాదు, ఎందుకంటే ఆయనను మనం విమర్శించాలి, ఎంతో కష్టపడుతున్నాడు ఆయన. కానీ ఈయన మాత్రం తప్పుతో పట్టిస్తున్నాడు. దేని రోల్ మోడల్ అండి? మీరు ఎట్లా రోల్ మోడల్ అయితే చెప్పండి. మీరు ప్రశ్నావళి తీయండి. నేను ఇవాళ అడుగుతానా, గ్రామీణ ప్రాంతాలలో బాగానే జరిగిందని చెప్పి అందరూ అంటారు, కానీ గ్రామీణ ప్రాంతాలలో కూడా నీ 70 ప్రశ్నలకు సమాధానాలు చెప్పినటువంటి క్వశ్చనేర్లో ఉన్నటువంటి ఫారం చూపించండి, బయట పెట్టండి సార్. 70 ప్రశ్నలు అవసరం ఉంటుందా? చెప్తాను కదా, అవి బయట పెట్టండి. నీ 60కో 70 ప్రశ్నలకు ప్రతి ఒక్కరు సమాధానం చెప్పినట్టు నువ్వు ఒక్క ప్రశ్న బయట పెట్టు. అంటే నీకేంది? ఇక్కడి నుంచే కథం పట్టియాలి. ప్రశ్నలు ఎప్పుడు చెప్పొద్దు, ఆన్సర్ చెప్పొద్దు. మేమేం చేయాలి? మేము బహిరంగ డాటా ఇస్తలేరు కదా, ప్రజలు సహకరిస్తలేరు కదా అనే కంచెలు పోవాలి. ఇక గడ్డ మొదలు పెట్టి కుట్రా, అది తప్పు కదా. కుర్రకళ్ళకు బ్యాంక్ అకౌంట్లు లేకపోతే ఇక్కడ ఆస్తులు, భూములు అవసరం ఉంటాయా? అదే సార్, ఇప్పుడు వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛను హరించేటి అన్ని ఉన్నాయి. ఇక లోతులోకి పోవాలంటే పుట్టస్వామి కేసు కంచెలు పోవాలి. పుట్టస్వామి వేసింది ఆధార్ మీదనే వేసిండు ఆయన. ఆయన ఏంటి, ఆధార్ కార్డులో అన్ని వివరాలు తీసుకోవద్దని. సరే, అది అయిపోయింది కాబట్టి ఇకపైన వర్తిస్తుంది. వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించేది ఏవి కూడా మీరు తీసుకోవద్దు, బయట పెట్టద్దని చెప్పి ఆ జడ్జిమెంట్ చెప్పింది. రైట్ టు ప్రైవసీ. 9 మంది కూడినటువంటి రాజ్యాంగ ధర్మాసనం అంత స్పష్టంగా పుట్టస్వామి గారు ఎవరో కాదు, మన రాష్ట్రంలో నాకన్నా 2-3 తరాలు, అంటే నాకన్నా ముందు బీసీ కమిషన్ చైర్మన్, హైకోర్టు జడ్జి గారు. ఆయన కేసు వేసిండు, దాన్ని గెలిచిండు ఆయన. 9 మందికి 9 మంది జడ్జిలు రైట్ టు ప్రైవసీని ప్రాథమిక హక్కుగా గుర్తించారు ఏకగ్రీవంగా. మెజారిటీ ఒపీనియన్, ఫుల్ యునానిమస్ రెజల్యూషన్ ఇచ్చారు, ఫుల్ బెంచ్. ఏదో 4-6-6-4-3-7 అంటారు కదా, 9 మంది చెప్పారు. అలాంటి జడ్జిమెంట్ నీకు అందుబాటులో ఉన్న తర్వాత నువ్వు గివన్నీ ఎందుకే క్వశ్చన్లు? నువ్వు అప్పుడు బీహార్ అధికారులను పిలిపించి, బీహార్లో ఎట్లయితే జరిగిందో అధికారులను పిలిపించి మాట్లాడినావు కదా. బీహార్లో ఎన్ని ప్రశ్నలు ఉన్నాయి? బీహార్లో 17 ప్రశ్నలే కదా. 17 ఉంటే నువ్వు 25 చెయ్యి. ఈ 70 క్వశ్చన్లు ఎందుకు? అంటే నేను చెప్పిందే పదే ఎందుకు చెప్తా ఉన్నానంటే, వీళ్ళు మొదటి నుండే దీన్ని తప్పుదో పట్టించే కార్యక్రమం చేసిండ్రు. ఒక పథకం ప్రకారం దీన్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేశారు కావాలనే. క్వశ్చన్ మీదనే ఎవడన్నా కేసేస్తే మంచిగా ఆగిపోతుంది సర్వే అని చూసారు. కానీ ఇక్కడ పాపం ఎవరు వేయలే, అదృష్టవశాత్తు ఇవ్వలేదు. ఊరికి అగ్రవర్ణాలు మనం తిరుగుతాంటాం, కానీ వాళ్ళు ఎవ్వరు వేయలే. ఈ వట్టినే ప్రభుత్వం ఎదురు చూసింది ఎవడ నేతడు కావచ్చని. కొన్ని క్వశ్చన్లు ఏమని చెప్పి ఈ సమాజంలో ఉన్నటువంటి చాలా మంది విజ్ఞులు, న్యాయ నిపుణులు, పెద్ద మనుషులు చెప్పారు. అర్బన్ ఏరియాల్లో 50% వరకు కూడా జరగలేదని చెప్పేసి అంటున్నారు పబ్లిక్. అంటే అది జరగలేదు. ఈ క్వశ్చన్లో ఉన్నటువంటి ప్రశ్నలను ఇవన్నీ అడగలేదు, కానీ తీసేమన్నారు. మల్లన్న అడిగిండు, మేధావులు అందరూ అడిగారు, అయినా పట్టించుకోలే. అంటే ఏంది నీకు? ఇది సవ్యంగా జరగద్దు, ఇది చివరిదాకా పోవద్దు, ఇది మధ్యాహ్నం ఆగిపోవాలి, ప్రజలే సహకరిస్తలేరు, న్యాయస్థానాల్లో కోర్టు కేసులు ఉన్నాయి, అనేకమైన జడ్జిమెంట్లు ఉన్నాయని చెప్పి నువ్వు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసే ప్రయత్నంలో ముందుకెళ్ళినావు తప్ప నువ్వు ఎప్పుడు కూడా సరైనటువంటి పద్ధతిలో పోలేదు. నెంబర్ 1 మిస్టేక్. నెంబర్ 2, మీరు అన్నట్టుగా మొత్తం రాష్ట్రం అంతా జరగలే, కులగణన జరగలే. జరిగింది కూడా తప్పు జరిగిందని చెప్పి మేమందరం వ్యతిరేకించినాం. మళ్ళీ దాని లెక్కలతో సహా అసలు యాక్చువల్గా విషయం ఏంటంటే 2020 వరకు ఆధార్ కార్డులు ఉంటాయి కదా, ఆధార్ కార్డులు తెలంగాణ రాష్ట్రంలో 3,92,00,000 ఆధార్ కార్డులు ఉన్నాయి 2020 వరకు. ఇప్పుడు 2025. ఒక రకంగా జనాభా పెరగాలి, ఈ 5 సంవత్సరాల నుంచి పెరగాలి. అంటే మీరు అంటే ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్న లెక్క ఏంటంటే, ఇప్పటి వరకు మేము కులగణన చేస్తే 3,54,00,000 మంది నమోదు చేసుకున్నారు, ఇంకా ఒక 4 లక్షల కుటుంబాలు నమోదు చేసుకోలేదు, అంటే ఒక 16 లక్షల మంది నమోదు చేసుకోలేదు. ఈ 3,54,00,000 ప్లస్ 16 లక్షలు కలిపితే మొత్తం 3,70,00,000 అవుతుందని చెప్పేసి ప్రభుత్వం చెప్తున్నది. బాగుంది. మరి 2020లో ఆధార్ కార్డులు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆధార్ కార్డులు 3,90,00,000
92 లక్షలు ఉంటే అది 70 లక్షలకు 3,70,00,000 ఎట్లా తగ్గుతుంది? తర్వాత మళ్ళీ తీర్మానం మొన్న ఏం చేసిన మొన్న మండలిలో మాట్లాడినప్పుడు ఏంటంటే తలసరి ఆదాయం దీని నుంచి ఇది భాగిస్తే ఈ తలసరి ఆదాయం వస్తుంది, ఇన్ని తలలు ఈ కథా కార్ఖానా ఒక్కొక్కరికి ఇట్లా 3,75,000 ఇట్లా ఏదో అన్నారు. అదే తలసరి ఆదాయానికి సంబంధించి ఆ భాగిస్తే వాళ్ళు చెప్పినటువంటి లెక్కల ప్రకారం సోషియో ఎకనామిక్ బుక్ ఇచ్చింది, సర్వే బుక్ ఇచ్చింది కదా, ఆ బుక్ లో వాళ్ళు చెప్పినటువంటి లెక్కల ప్రకారం వాళ్ళ మనం భాగిస్తే డైరెక్ట్ చూస్తే 4,21,00,000 మంది తెలంగాణ రాష్ట్రంలో జనాభా ఉన్నట్టుగా ఆ లెక్కలు చెప్తారు. అంటే మనకు 4,21,00,000 అనుకోవాలా లేకపోతే 3,70,00,000 అట్లా అనుకోవాలా? అంటే 51,00,000 మంది ఎటు పోయినట్టు. అంటే ఇటువంటివి వచ్చినప్పుడు అంటే కులగణన జరగలేదనేటువంటి క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఇట్లా జరిగినప్పుడు అంటే ఇది అంతా కూడా అంటే సరిగ్గా సమగ్రమైనటువంటి కులగణన కరెక్ట్గా జరగనప్పుడు ఇది బీసీ రిజర్వేషన్లకు సంబంధించి సాధ్యమవుతుందా? అదే అంటున్నా, నేనేమంటున్నా, ఇప్పుడు విషయము మీ చేతుల్లో అధికారం ఉండే చేయగలిగే అవకాశం ఉన్నది, నీకు నిబద్ధత ఉన్నది, నీ జయత ఉన్నది, నువ్వు దేశానికి రోల్ మోడల్. నువ్వు దేశానికి రోల్ మోడల్ కావాలంటే ఏం చేస్తావు? ఎప్పటి తప్పునప్పుడు సరిదిద్దుకుంటూ దాన్ని రెక్టిఫై చేసుకుంటా జరుగుతాయి. ఏమన్నా దాంట్లో మస్తు జరుగుతాయి. ఒక మంచి కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు నువ్వు రాహుల్ గాంధీ పట్టుకొచ్చినప్పుడు కూడా ఏమన్నాడు? ఊరికి అధికారుల మీద డిపెండ్ కాకుండా కొంచెం ప్రజలను ఇన్వాల్వ్ చేయండి, నిపుణులను ఇన్వాల్వ్ చేయండి అని చెప్పిండు. నువ్వు చేసినావు ఎప్పుడన్నా? నువ్వు ఎంతమంది నిపుణులను ఇన్వాల్వ్ చేసినావు? బ్యూరో ఆఫ్ ఎకనామిక్స్ చేసావా? ఇక్కడ ఉన్నటువంటి ఇంటలెక్చువల్స్ చేసిరా? సోషాలజిస్టులను, ఆంథ్రోపాలజిస్టులు చేశారా? యూనివర్సిటీ ప్రొఫెసర్లను చేశారా? లేదా మంచి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఉన్నది, సెంటర్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ ఉన్నది, ఎన్నో సంస్థలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. ఒక సంస్థలను మీరు కాన్ఫిడెన్స్ లో తీసుకున్నారా? అరే క్వశ్చనర్ మీద ఇంత గందరగోళం వచ్చిందా, దీన్ని ఒకసారి మళ్ళీ రీఎగ్జామినేషన్ చేయండి అన్నవా? అసలు ముందు ఇంత పెద్ద బృహత్తరమైన కార్యక్రమం చేస్తున్నప్పుడు ఓ మండలం ఊరో తీసుకొని ముందు చేసి తప్పులు ఉంటే సరిదిద్దుకొని ముందు పోవాలి కదా. ఇవన్నీ ఏమవుతున్నాయంటే ఈ ప్రభుత్వానికి నిబద్ధత లేదు, నిజాయితీ లేదు, ఊరికనే గోల్మాల్ గందరగోళం చేసి ఏదో ఓట్లు తట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నది అనేటువంటిది కనపడుతున్నది. లేదా రాహుల్ గాంధీ గారి బాధ తట్టుకోలేక చేస్తున్నట్టుగా కనపడుతున్నది. తప్పు కదా. ఎట్లా అదే అంటున్నా నేను అనేది ఏంటంటే, నువ్వు రాహుల్ గాంధీ గారి బాధకు నువ్వు చేస్తాను కరెక్ట్, కానీ ఇక్కడ ఒక్క సంవత్సరంలో నీకు ఇంత డిఫేమ్ అయిపోతుంది. 10 సంవత్సరాలు ఏం జరిగింది అనేటువంటి దాని మీద విమర్శలు పక్కన పెడితే ఒక్క సంవత్సరంలో కథం అయిపోయినావు కదా. అనేకమైన ఇట్లా చూపిస్తావు, తర్వాత మాయమైపోతాయి అవి. ఇది కూడా ఇట్లా చూపించినావు, రోల్ మోడల్ అంటావు. ఏం రోల్ లేదు, మోడల్ లేదు. రోడ్ రోలర్ కింద బీసీలను అనగదొక్కి అంచిపారేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నావు. ఇది ఎట్లయితే రోల్ మోడల్? గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు ఇప్పుడైనా తెలుసుకోవాలని చెప్పి నేను లేఖ రాసిన మొన్న. నేను ఎందుకు రాసిన అనుకుంటాను మీరు? ఊగా రోల్ మోడల్ అని చెప్పి మధ్యప్రదేశ్ ఎన్నికల్లో పడితే, ఇక్కడికి వచ్చి మహారాష్ట్రలో పోయి చెప్తివి, ఇంకో గుజరాత్ లో పోయి చెప్పగలుగుతావి. ఏంది అంతా? నీకు అసలు విషయాలు నిన్ను గోప్యంలో పెట్టి నిన్ను మిమ్మల్ని తప్పుదో పట్టిస్తున్నారు మీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. అయ్యా రాహుల్ గాంధీ గారు వాస్తవాలు తెలుసుకోండి అని చెప్పి నేను సుదీర్ఘంగా లేఖ రాసిన. అది పెద్ద చర్చ జరుగుతున్నది. వాస్తవాలే కదా. ఇదంతా పక్కన పెట్టి నువ్వు జంతర్ మంతర్ కాడ ఎట్లా ధర్నా చేస్తావండి? ధర్నా చేసిన వాళ్ళు మా వాళ్ళంతా గొప్ప వాళ్ళు, ఎందుకంటే వాళ్ళని అనేది ఏం లేదు, వాళ్ళు జాతి కోసం పనిచేసేవాడు. కానీ నువ్వు వాళ్ళని తప్పుదో పట్టించు తప్పు కదా. నడునడంటే పోతారు, ఏమున్నది దాంట్లో? నా చేతిలో అయిపోయింది, కొట్లాడదాం అంటే నిజమే అనుకొని పోయినరు. కానీ నువ్వు చేసింది ఏంది? బిల్స్ గవర్నర్ గారి దగ్గర ఉండి పార్లమెంట్లో పెట్టామని చెప్పి అడుగుతావా? ఇది తప్పుతో పట్టించేది. బిల్లు రాష్ట్రంలో ఉన్నది, ఇక్కడ గల్లీలు ఉన్నది, నువ్వు ఢిల్లీలో కొట్లాడుతున్నావు. ఒక రాష్ట్ర హెడ్గా అంత తప్పుతో పట్టించవచ్చు, అంత మిస్లీడ్ చేయొచ్చా ప్రజలను? కాబట్టి దయతో ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పి నేను క్యూ న్యూస్కి రావడం జరిగింది. ఇప్పుడు 9th షెడ్యూల్కి సంబంధించి మాట్లాడుతుంటే మొత్తం కూడా చర్చ జరుగుతూ ఉంది. ఇక్కడ అసెంబ్లీ ఉభయ సభల్లో అంటే ఇక్కడ శాసన మండలిలో, శాసనసభలో 2 చోట్ల కూడా ఆమోదం పొందింది. ఆ తర్వాత ఇప్పుడు గవర్నర్ దగ్గర ఉండదు. సరే, గవర్నర్ ఆమోదం ఆటోమేటిక్గా చేయాల్సి వస్తుంది. ఆ తర్వాత పార్లమెంట్కి పంపిస్తారు. పంపించేసిన తర్వాత అది 9th షెడ్యూల్ పార్లమెంట్లో కూడా ఉభయ సభల్లో ఆమోదం పొందాలి, 2/3 లేదా మెజార్టీ రావాలని చెప్పేసి అంటున్నారు. అంటే అది 9th షెడ్యూల్లో పెడితే ఎలా ఉంటుంది, తర్వాత పెట్టకపోతే ఏంది, అసలు పరిస్థితి దీన్ని నిజంగా అమలు చేసేటువంటి అవకాశం ఉంటుందా? కేంద్ర ప్రభుత్వం కనుక ఆమోదించి ఉభయ సభల ఆమోదం తర్వాత రాష్ట్రపతి గారి సంతకంతో చట్టం చేసి రాజ్యాంగ సవరణ ద్వారా 9th షెడ్యూల్లో పెడితే తప్పనిసరిగా నిలబడుతుంది. ఎందుకంటే అనేకమైనటువంటి ఎగ్జామినేషన్స్ అయిన తర్వాతనే ఆ దశకు పోతుంది. అందుకోసమే నేను పదే 100 సార్లు 1000 సార్లు చెప్పేది ఒకటే, పద్ధతులు కరెక్ట్ పాటించు. 50% దాటడానికి కావాల్సినటువంటి అధ్యయనం చెయ్యి.
50% దాటడానికి కావాల్సినటువంటి గణాంకాలు సమాచారం మా దగ్గర ఉన్నది. ఇగో ఈ కమిషన్లు చేసినాయి, ఈ నిపుణులు చెప్పిండ్రు, ఈ సంస్థలు చెప్పినాయి, ఇంత డాటా ఉన్నది, ఇంత వేరియేషన్ ఉన్నది, మేము పెంచుకునే అధికారం మాకు ఉంది ప్రజాస్వామ్యంలో, సుప్రీంకోర్టే చెప్పింది కాబట్టి మేము పెంచుకుంటున్నాం అనేటువంటి పద్ధతులను కనుక నువ్వు అన్ని అవలంబించి ముందుకు పోతే ఇవాళ నువ్వు ఎన్డీఏని దోషిగా నిలబెట్టచ్చు. ఎన్డీఏని దోషిగా నిలబెట్టు పక్క పెడితే రాహుల్ గాంధీ కూడా కథ పని చేస్తాను వీళ్ళు. ఆయన ఛాంపియన్ ఆఫ్ ది సోషల్ జస్టిస్ కాజ్ అయితే ఆయన చెప్తాడు, ఆయన అంటున్నాడు, తర్వాత ఇది రోల్ మోడల్ అంటున్నాడు. ఇదంతా నేను అందుకే రాహుల్ గాంధీ గారిని ఈ వేదిక ద్వారా మళ్ళీ కోరుతున్నా, పద్ధతులు అన్ని తప్పు చేసిండ్రు. ఏం పద్ధతులు తప్పు చేసిండ్రు? అసలు యాక్చువల్గా ఏం జరగాలి, ఏం జరిగింది? బీసీ కమిషన్ విద్యా ఉద్యోగ రంగాలకు రిజర్వేషన్లు పెంచుతూ నివేదిక ఇవ్వాలి, ఇవ్వలేదు, అసలు అడగలేదు వీళ్ళు. డెడికేటెడ్ కమిషన్ భూసాని వెంకటేశ్వరరావు గారి కమిషన్ రూరల్ లోకల్ బాడీస్, అర్బన్ లోకల్ బాడీస్ సంబంధించి సమగ్రంగా తనంతట తాను పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఒక నివేదిక ఇవ్వాలి. అట్లా నివేదిక ఇవ్వలేదు. ఈ డాటానంతా కూడా ఏది చెప్తున్నాను కదా, ఒక రూరల్ బాడీస్ మీద అది ఇచ్చాడు. అది కూడా ఆయన ఎక్కడ తిరిగిండు, ఎన్ని నోటిఫికేషన్లు వేసిండు, ఎన్ని ప్రజాభిప్రాయ సేకరణలు చేసిండు, ఎన్ని ఆర్గనైజేషన్స్తో మీటింగ్ పెట్టాడు, ఎన్ని సింపోజిజమ్స్ పెట్టాడు, రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్ని జిల్లాలలో పెట్టాడు, ఎంతమంది సామాజికవేత్తలతో సమావేశమయ్యాడు, ఏమన్నా చూసినా మీరు? నాన్నే మాసప్ ర్యాంక్ లో కూర్చున్నాడు, 4 కాగితాలు ఇచ్చారు, ఆ కాగితాలే చూసినాం. ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదండి. నోటిఫికేషన్ ఇచ్చి ప్రజాభిప్రాయ సేకరణ చేయాలి కదా, ప్రెస్ నోట్ వేరు, నోటిఫికేషన్ వేరు. INPR ద్వారా, ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్మెంట్ ద్వారా బహిరంగ నోటీస్ ఇవ్వాలి. నువ్వు పలానా రోజులు పలానా జిల్లాలు తిరుగుతున్నాం, పలానా అంశం మీద తిరుగుతున్నాం, మీ అభిప్రాయాలు ఇవ్వండి అని చెప్పి నువ్వు నోటిఫికేషన్ ఇచ్చావా? హైదరాబాద్లో నువ్వు నోటిఫికేషన్ ఇచ్చావా? రాజకీయ పార్టీల అభిప్రాయం తీసుకున్నావా? అఖిలపక్ష సమావేశాలు పెట్టావా? అఖిలపక్ష కుల సంఘాలతో కూర్చున్నావా? ఏమి చేయలే కదా. నేను డెడికేటెడ్ కమిషన్ ఫర్ కంటెంపరానియస్ రిగరస్ ఎంపరికల్ ఎంక్వైరీ, ద బ్యాక్వర్డ్నెస్ ఆఫ్ ది ఇంప్లికేషన్స్, ఎట్లా ఈ ఇంప్లికేషన్స్ ఎలా ఉండాలి, బ్యాక్వర్డ్నెస్ ఆఫ్ ది లోకల్ బాడీస్. కంటెంపరానియస్ అంటే వర్తమాన స్థితులకు అనుగుణంగా చాలా స్పష్టంగా వర్తమాన వెనుకబాటుతనాన్ని, రాజకీయ వెనుకబాటుతనాన్ని కంటెంపరానియస్ అంటే అది. రిగరస్ ఎంక్వైరీ అంటే, రిగరస్ అంటే ఇన్ డెప్త్, ప్రపోర్షనేట్ గా ఈచ్ లోకల్ బాడీ వైజ్ గా ఉన్నటువంటి వాటిని జల్లెడ బట్టి డాటాను సేకరించి నువ్వు చెయ్యవయ్యా అని చెప్పి డాక్టర్ కె కృష్ణమూర్తి కేసులో, వికాస్ కిషన్ రావు కావాలి కేసులో చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం చెప్పింది. దానికోసమే కదా ఇవాళ డెడికేటెడ్ కమిషన్ ఇక్కడ వేసింది. ఆ డెడికేటెడ్ కమిషన్ ఏం చేసిందో ఏమని తెలుకుంటున్నది, ఇచ్చినటువంటి రిపోర్టు సీక్రెట్ గా గోప్యంగా ఉన్నాయి. కానీ ఇవాళ మొన్న ఇంత దుర్మార్గం అంటే, మొన్న అసెంబ్లీలో ఈ భూసాని వెంకటేశ్వరరావు గారి డెడికేటెడ్ కమిషనే రూరల్ బాడీస్కు, అర్బన్ బాడీస్కు, విద్యా ఉద్యోగ రంగాల్లో కూడా రిపోర్ట్లు ఇచ్చింది. దాని ప్రకారమే మేము 42% చేసామన్నారు. మరి వేర్ ఈస్ ద రిపోర్ట్స్? అటు కౌన్సిల్లో కానీ, ఇటు అసెంబ్లీలో కానీ, అటు చైర్మన్ గారి, స్పీకర్ గారి అనుమతితో ఆ రిపోర్ట్స్ టేబుల్ చేయాలి కదా, అందరికీ మెంబర్లకు ఇవ్వాలి కదా. దేని మీద మాట్లాడతారు? నువ్వు 10 పేజీలు రాసుకొచ్చి ఒప్పుకో మేము జాతి మేము 42% ఎక్కడ ఇస్తాను, ఎవడు అడిగింది దాన్ని? అది 42% దేనికి పనికిరాదా? అవి చెత్తపుట్లో కూడా పడేయడానికి పనికిరావు. 10 పేజీలు రాస్తే అసలు గవర్నర్ ఒప్పుకుంటాడు? ఫస్ట్ గవర్నర్ దేని ఆధారంగా చేసాం అడగడా? ఎందుకు అడుగుతాడంటే, అది నీకు 9th షెడ్యూల్ ఇష్యూ ఒకటి ఉన్నది, IR కోయిల కేసు, మండల్ కమిషన్ కేసు ఉన్నది, కృష్ణమూర్తి కేసు ఉన్నది, ఇవన్నీ సుప్రీంకోర్టు కేసులు ఉన్నాయి. ఇవన్నీ ఉండగా వీటిని ఫుల్ఫిల్ చేసి నువ్వు ఆధారాలతో వచ్చినప్పుడు కదా గవర్నర్ గారు సంతకం పెట్టేది. వాటినే పెట్టండి ఎట్లా? నువ్వు బాగా ప్రెషర్ చేసి ఏం చేస్తాడు, దాన్ని రిజర్వ్ పెట్టి వాటి గవర్నర్ రాష్ట్రపతికి పంపుతాడు, చెత్తపుట్లో పడుతుంది పోయి. నువ్వు ఇక్కడ ఉన్నటువంటి గవర్నర్ని మెప్పించి ఒప్పించి ఆధారాలతోని న్యాయ నిపుణులతో తీసుకుపోయి ఆయన దగ్గర సంతకం పెట్టించి చట్టం చేసి ఆ చట్టాన్ని నువ్వు అమలు చేసినప్పుడు న్యాయపరమైన సమస్యలు వస్తే అప్పుడు నువ్వు కొట్లాడడానికి హైకోర్టులో కానీ లేకపోతే సుప్రీంకోర్టులో కానీ కొట్లాడడానికి నీ దగ్గర ఇంత డాటా ఉన్నది, నువ్వు చేతికి ఇంత డాటా ఉన్నది, నువ్వు నిలబెట్టుకుంటావు. ఊకే తమిళనాడు పేరు ఎందుకు చెప్పుకోవాలి, తెలంగాణ పేరు ఎందుకు చెప్పుకోవద్దు? 69% ఇచ్చి ఊకే తమిళనాడు పేరేనా? తెలంగాణ ఎందుకు చెప్పొద్దు? తెలంగాణ పేరు ఎందుకు చెప్పుకోవద్దు? నువ్వు రోల్ మోడల్ అంటున్నావు కదా. అందుకని పద్ధతులు పాటించవయ్యా, ప్రామాణిక పద్ధతులు పాటించు. తమిళనాడు పోయి చూడుపో, మన తమిళనాడుకి పోవాల్సి వస్తుంది ఇప్పుడు. ఎందుకు పోవాలంటే, నీకు తమిళనాడులో జయలలిత గారు ఉన్నప్పుడు ఆమె 69% సంబంధించినటువంటి బిల్లులు తయారు చేసింది.
చట్టం చేయించుకున్నది, ఆ చట్టాలను పట్టుకుపోయి కేంద్రంతో మాట్లాడుకున్నది, పివి నరసింహారావు గారితో మాట్లాడుకున్నది, ఉభయ సభలో పెట్టించుకున్నది, 9th షెడ్యూల్లో పెట్టుకున్నది. అప్పటికే ఇందిరాసాని కేసు వచ్చేసింది 92లో, ఏమో పెట్టింది 94లో. 92లోనే ఇందిరాసాని కేసులో ఏం చెప్పారు, 50% దాటద్దు, కానీ ప్రత్యేక పరిస్థితులు ఉంటే దాటవచ్చని. ఆ ప్రత్యేక పరిస్థితులను ఎస్టాబ్లిష్ చేసుకోగలిగింది. అప్పటికే అంబాశంకర్ కమిషన్ ఉండే, అంతకుముందు సత్యనాథన్ కమిషన్, అంబాశంకర్ కమిషన్ ఇచ్చినటువంటిది. అంబాశంకర్ కమిషన్ ఏందనుకుంటారు, 5 కోట్ల జనాభాను, 1,00,000 ఫ్యామిలీస్ని తీసుకొని 8 లక్షల మంది ఉద్యోగస్తులు, 2000 పాఠశాలలు, 260 కాలేజీలు, వీటన్ని డాటా తీసుకొని సమగ్రంగా అధ్యయనం చేసి 50% దాటడానికి కావాల్సినటువంటి ఆ డాటాను తయారు చేసుకున్నారు. జస్టిస్ జనార్దన్ కమిషన్ వరకు దాన్ని సంపూర్ణంగా తయారు చేసుకుని ఎప్పటికప్పుడు సహేతుకమైనటువంటి గణాంకాలను సుప్రీంకోర్టుకు ఇస్తూ వచ్చారు. దాని మీద కూడా కేసు ఉన్నది, ఇప్పటి కూడా కేసు ఉన్నది. ఆయన అమలు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారని డాటా ఉన్నది. ఆ డాటా పకడ్బందీ ఉన్నది. ఆ డాటా సుప్రీంకోర్టు దగ్గర ఉన్నది కాబట్టి ఇక మనం ఏం చేసినా అది నిలబడతాననేటువంటి పరిస్థితికి వచ్చింది కాబట్టి ఇవాళ అక్కడ నిలబడగలిగింది. ఎందుకంటే ప్రతి కమిషన్, సత్యనాథన్ కమిషన్, అంబాశంకర్ కమిషన్, దాని తర్వాత వచ్చినటువంటి కమిషన్లు, జనార్దన్ కమిషన్, ప్రతి కమిషన్ కూడా ఒక బలవర్ధకమైనటువంటి డాటాను తయారు చేసి, అనాలిసిస్ తయారు చేసి పెట్టుకున్నారు కాబట్టి ఇవాళ తమిళనాడులో నిలబడగలుగుతున్నది. దానికి ఐఆర్ కోహ్లీ కేసు ఉన్నది, సుప్రీంకోర్టు కేసు ఉన్నాయి, అన్ని కేసులు ఉన్నాయి. కానీ వాటిని అన్నింటినీ కూడా అధిగమించగలిగినటువంటి పద్ధతిలో తమిళనాడు ముందుకు పోతున్నది కాబట్టి ఇప్పుడు నిలబడుతున్నది. ఇవాళ మీరు అధికారంలో ఉన్నారు, మీరు హామీ ఇచ్చారు, మీరు సర్వే చేసిర్రు, 160 కోట్లు ఖర్చు పెట్టిన అంటున్నారు, మీ దగ్గర 3 కోట్ల జనాభా ఉన్నదన్నారు. ఈ జనాభా కూడా సమగ్రంగా ఉన్నదని మీరు చెప్తున్నారు. ఇంకోటి కూడా నేను తెలంగాణ ప్రభుత్వానికి ఏం చెప్తానంటే, ఆనాడు 5 కోట్ల జనాభాకు సంబంధించి తమిళనాడులో చేసినప్పటికీ అందులో 1,00,000 ఫ్యామిలీస్ అంటే 1% తీసుకున్నారు. 1,00,000 కుటుంబాలే తీసుకొని ఆ 1,00,000 కుటుంబాలను మొత్తం కంప్లీట్గా విద్యా, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాలకు సంబంధించినటువంటి కంప్లీట్ అధ్యయనం చేసి దాన్ని ప్రొజెక్షన్ చేస్తూ 69 కావాల్సిన భూమికి ఏర్పరచుకున్నారు. 3 కోట్లలో మీ దగ్గర సమగ్రంగా లేకపోవచ్చు, దానిలోకి ఒక 5%, 10% తీసుకోండి, సమగ్రంగా మళ్ళీ అధ్యయనం చేయండి, మళ్ళీ డోర్ టు డోర్ పోండి, పూర్తి వివరాలు సేకరించండి, క్వశ్చనర్ను మార్చుకోండి, నిపుణుల చేత అధ్యయనం చేయించండి, కమిషన్ల ద్వారా రిపోర్ట్ తీసుకోండి, వీటన్నింటినీ గవర్నర్ దగ్గర పట్టుకుపోండి, సంతకం పెట్టించండి, అమలు చేయండి. ఇబ్బంది వచ్చినప్పుడు ఇబ్బంది రాకుండా ఉండడానికి పార్లమెంటుకు పోండి, 9th షెడ్యూల్లో పెట్టుకోండి, నిలబడుతుంది. మీరు ఈ కసరత్తు ఏం చేయకుండా, ఈ ప్రయాస కూడా ఏమి చేయకుండా మీరు తప్పుల తడుకగా విధానాలు అవలంబిస్తూ మేము దేశానికి ఆదర్శం అంటే ఎవరు నమ్ముతారండి? దేశానికి ఆదర్శం కాదు, దేశానికి ఇది తిరోగమన చర్య, ఇది బీసీ జాతికి మోసం చేసే చర్య, ద్రోహం చేసే చర్య అని చెప్పి నేను తప్పనిసరిగా దీన్ని మనవి చేస్తాను. అంటే ఇప్పుడు అసలు యాక్చువల్గా ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధి ఉంటే చేయొచ్చు అని అంటున్నారు. అంటే ఏమేమి పద్ధతులు చేపట్టాలి అసలు? యాక్చువల్గా ఇప్పుడు జరిగినటువంటి పొరపాట్లు తప్పులేంది, తర్వాత ఇప్పుడు చేయాల్సింది నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు ఒక్కొక్కటి ఎట్లా చెప్పుకుంటారండి. తప్పనిసరిగా ముందు అయింది అయిపోయింది, ఇక భేషజాలు వద్దు. అసెంబ్లీలో బిల్లులు అయినాయి, గవర్నర్ గారి దగ్గర ఉండని బిల్లులు ఆమోదం చేసుకోవడం వారి దగ్గర ఉండడం వేరు. దాన్ని నిరూపించేటటువంటి అథారిటేటివ్ డాటా మనకు కావాలి. గవర్నర్ గారు రిక్వెస్ట్ చేయండి, అయ్యా బిల్స్ 4 రోజులు పెట్టండి, మేము మళ్ళీ మీకు అంతా డాటా పట్టుకొస్తామని చెప్పండి. ఈ డాటాలో మీరు కొంత పర్సెంటేజ్ బీసీ కమిషన్కి పంపండి. విద్యా ఉద్యోగ రంగాల్లో బీసీల స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, అండర్ రిప్రజెంటేషన్ ఉన్నప్పుడు ఎంత మేరకు రిజర్వేషన్ పెంచవచ్చును మీరు అధ్యయనం చేసి మాకు ఒక నివేదిక ఇవ్వండి. ఎవరు? మన నిరంజన్ గారి బీసీ కమిషన్కి ఇవ్వండి. డెడికేటెడ్ కమిషన్ వేసిరు భూసాన వెంకటేశ్వరరావు. గ్రామీణ స్థానిక సంస్థలు, అర్బన్ స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి రాజకీయ వెనుకబాటుతనం, ఎందుకంటే విద్యా ఉద్యోగ రంగాల వెనుకబాటుతనం వేరు, రాజకీయ వెనుకబాటుతనం వేరు. దానికి సంబంధం లేదని సుప్రీంకోర్టు కృష్ణమూర్తి కేసులో, వికాస్ కిషన్రావు గారి కేసులో చెప్పింది. కాబట్టి రాజకీయ వెనుకబాటుతనానికి సంబంధించినటువంటి సమగ్రంగా వాళ్ళని అధ్యయనం చేయమనండి. బీసీ కమిషన్కు, డెడికేటెడ్ కమిషన్కు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి నిధులు సమకూర్చి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తే వీళ్ళు నిపుణుల కమిటీలు, వాళ్ళు నిపుణుల కమిటీలు, వాళ్ళు కూడా వాళ్ళ ఓన్ ప్రొసీజర్స్ను అడాప్ట్ చేసుకొని దాని ప్రకారం పోయి 2 నెలల్లో 3 నెలల్లో తీవ్రంగా కృషి చేసి, ఎందుకంటే డాటా అందుబాటులో ఉన్నది కాబట్టి చేసి, ఇటు బీసీ కమిషను, ఇటు డెడికేటెడ్ కమిషన్ మనకు నివేదికలు ఇస్తాయి. నివేదికలు ఇచ్చిన తర్వాత పూర్తి సమగ్రమైనటువంటి ఈ నివేదికల ద్వారా ఈ డాటాను ఎస్టాబ్లిష్ చేసుకున్నాం కాబట్టి అప్పటికే మనకు
50% దాటడానికి కావాల్సినటువంటి డాటా ఈ 2 కమిషన్లు ఇచ్చి ఉంటాయి. వీటిని మనం గవర్నర్ గారి దగ్గర పట్టుకుపోయి న్యాయ నిపుణులను వారి ముందు కూర్చోబెట్టి అయ్యా ఈ ప్రామాణికమైన పద్ధతులను అవలంబించాం, ఎక్స్ట్రాడనరీ సిచ్యువేషన్స్ అనేటువంటి దానికి మళ్ళీ ఒకసారి అసెంబ్లీలో ప్రత్యేక పరిస్థితుల ద్వారా మేము రిజర్వేషన్లు పెంచబోతున్నామని చెప్పి మళ్ళీ బిల్లులు పెడతాం, తమరు ఆమోదించండి. ఆ బిల్లులు పెట్టిన తర్వాత ఎక్స్ట్రాడనరీ సిచ్యువేషన్ సంబంధించినటువంటి బిల్లులు పెట్టి మళ్ళీ ఆమోదింపజేసుకొని ఈ 2 కమిషన్ల యొక్క రిపోర్ట్లను ఆమోదించి మంత్రిమండలి దాన్ని గౌరవ చైర్మన్ గారు గౌరవ స్పీకర్ గారి యొక్క అనుమతితో వాటిని 2 సభల్లో పేస్ట్ చేసి టేబుల్ చేసి దాని మీద సుదీర్ఘంగా చర్చ జరిపి వీటిని అన్నింటి పట్టుకొని గవర్నర్ గారి దగ్గరికి పోతే గవర్నర్ గారు ఆమోదిస్తే చట్టం అవుతుంది. ఆ చట్టం ఇక్కడే అమలు చేసేటటువంటి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. కేంద్ర ప్రభుత్వం అవసరం లేదు. ఎందుకంటే 243D6 ప్రకారం ఇటు మున్సిపాలిటీలలో ఇటు గ్రామ పంచాయతీలలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించేటటువంటి అధికారం రాజ్యాంగమే రాష్ట్రాలకు ఇచ్చింది. సో నువ్వు అమలు చేసి 50% దాటింది కదా అంటే పోతే ఎవడన్నా పోతున్నావు, ఓకే, పోకపోతే నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు పోతే దాని మీద నువ్వు వాదిస్తావు, నీ దగ్గర డేటా ఉన్నది, నువ్వు ఇవన్నీ చూపిస్తావు కదా. 50% దాటడానికి ఏ విధంగా రాజకీయ వెనుకబడతాను, ఏ విధంగా విద్యాపరంగా, ఏ విధంగా సామాజికంగా, ఏ కులాలు కనీసం ఇప్పటి వరకు రాజకీయంగా అందుకోలేకపోయారు, వార్డు మెంబర్లు కాలేకపోయారు, ఎంపీటీసీలు కాలేకపోయారు. అసలు విద్యారంగంలో అసలు 1వ తరగతి 0 శిశు తరగతి కూడా చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అసలు చిన్న ఉద్యోగం అటెండర్ ఉద్యోగం రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, నువ్వు నిరూపించగలుగుతావు. నీ దగ్గర డేటా ఉంది, ఎందుకంటే అది సైంటిఫిక్ డేటా, అది శాస్త్రీయమైన డేటా, అది ఇంటింటి పోయి నువ్వు సేకరించినవు, ఆ డేటా నువ్వు ఇస్తున్నావు. ఆ డేటా సర్వసమర్థమైనటువంటి బీసీ కమిషను, డెడికేటెడ్ కమిషను, నిపుణుల నివేదికలు, ఎక్స్ట్రాడనరీ సిచ్యువేషన్స్ నువ్వు సృష్టించగలుగుతావు. కాబట్టి వాళ్ళ హైకోర్టు అది ఒకవేళ ఒప్పుకోకపోయినా నీకు సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుంది. సుప్రీంకోర్టులో నీకు న్యాయం జరుగుతుంది. సుప్రీంకోర్టు ఏమంటది, వీరు ఇచ్చినటువంటి డేటా ఫెంటాస్టిక్ ఉన్నది, 50% ఎక్సీడ్ అయ్యేటటువంటి డేటా తెచ్చిండ్రు, కాబట్టి నేను ఒప్పుకోక తప్పడం లేదు అని చెప్పినప్పుడు నువ్వు కేంద్ర ప్రభుత్వం అడుగుతావు, అయ్యా దీన్ని రక్షించుకోవాలంటే నాకు 9th షెడ్యూల్ పెట్టమని. అప్పుడు నువ్వు ఏం చేస్తావు, ఉభయ సభలు ఒప్పుకుంటాయి, 9th షెడ్యూల్ పెట్టుకుంటావు, అప్పుడు కదా నువ్వు రియల్ హీరో అయ్యేది. కాబట్టి రాహుల్ గాంధీ గారు ఇదంతా గమనించాలి. రాహుల్ గాంధీ గారు నేను చెప్పిందంతా గమనించాలి. నిజంగా నువ్వు రోల్ మోడల్ కావాలన్నప్పుడు ఈ పద్ధతులన్నీ పాటిస్తే నిజంగా 42% సాధ్యమే, నిజంగా రోల్ మోడల్ తెలంగాణ అవడం సాధ్యమే. ఇది దేశానికి అంత వర్తిస్తుంది. ఈ దేశంలో ఈ భారత భూభాగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఒక్కసారి కనుక సుప్రీంకోర్టు ఎస్ అంటే, ఒక్కసారి కనుక 9th షెడ్యూల్లో మనం చట్టబద్ధంగా న్యాయబద్ధంగా పెట్టుకోగలిగితే దేశం అంతా వర్తిస్తుంది. అప్పుడు కదా నువ్వు రోల్ మోడల్ అయ్యేది. కాబట్టి ఆ పద్ధతిలో పోవాలని చెప్పి నేను కోరుతున్నా. అనవసరమైనటువంటి రాజకీయమైనటువంటి వ్యాఖ్యలు విమర్శల కోసం కాదు. మనం నువ్వు ధర్నా ఎప్పుడు చేయాలి, ఇవన్నీ సుప్రీంకోర్టు కూడా చెప్పినాక కేంద్ర ప్రభుత్వం రానప్పుడు ఏం సంగతి, ఇంత బలమైనటువంటి డాటా మా దగ్గర ఉన్న తర్వాత, ఇంత న్యాయబద్ధంగా మేము ముందుకు పోయినాక, ఇంత శాస్త్రీయబద్ధంగా మేము ముందుకు పోయినాక నువ్వు కలపకపోతే అప్పుడు దేశం అంతా నీతో వస్తుంది, అప్పుడు నువ్వు హీరో అవుతావు కదా. అది చేయండి రేవంత్ రెడ్డి గారు అని అంటున్నా. అది ఈయన సలహా ఈయన ఇంటలేడు అని చెప్పి రాహుల్ గాంధీ గారికి మేము చెప్తున్నాం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం చేయాలి. ఇప్పుడు అది అంటే ఒకవేళ ఇప్పుడు డాటా తీసుకుపోయిన తర్వాత కూడా పార్లమెంట్ ఉభయ సభల్లో, లోక్సభలో తర్వాత రాజ్యసభలో 2 చోట్ల కూడా 2/3 వంతు సభ్యులు ఆమోదం తెలిపాలి. ఆ తర్వాత దీన్ని 9th షెడ్యూల్ అంటే రాష్ట్రపతి ఆమోదం తర్వాత 9th షెడ్యూల్ పంపిస్తారు, ఓకే. కానీ కేంద్ర ప్రభుత్వం చేస్తుందా ఇప్పుడు, అంటే ఈ 42% రిజర్వేషన్కి ఓకే అండి అనే అవకాశం ఉంటుందా? నేనేమంటున్నా, ముందే కొన్ని అనుమానాలు కాకుండా మనం ఇప్పటిదాకా చర్చించుకున్న ప్రకారం నువ్వు అంతా నిరూపించగలిగినావు అనుకో, సుప్రీంకోర్టు ఉన్నది కదా మనకు, ఓకే, సుప్రీంకోర్టు పోతాం కదా. ఇక్కడ రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం అవసరం లేకుండానే జరుగుతుంది అంతే. విషయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం గురించి వచ్చినప్పుడు మనకు అంటే అర్థం చేసుకోవాల్సింది నేను చెప్పేది ఏంటంటే, అందరికి మనవి చేసేది, గవర్నమెంట్ కంటే కూడా మనం సుప్రీంకోర్టు ఇప్పుడు ఈ సబ్జెక్ట్లో అంతే. ఎందుకంటే ఆల్రెడీ చాలా స్పష్టమైనటువంటి జడ్జిమెంట్స్ ఇచ్చింది. 50% దాటవచ్చని ఇందిరాసాన్లో చెప్పింది. మౌలికతను భంగం కలిగిస్తే ఒప్పుకోమని చెప్పి ఐఆర్ కోహిలో కేసులు చెప్పింది. కాబట్టి ఇవాళ ఆ 2 కేసులే మనకు ప్రామాణికమైనవి. ఐఆర్ కోహిలోలో 9th షెడ్యూల్ గురించి నువ్వు, ఎందుకంటే ఈ మౌలికత, రాజ్యాంగం యొక్క మౌలికతను విఘాతం కలిగిస్తే నువ్వు 9th షెడ్యూల్లో పెట్టుకున్నా మేము న్యాయ సమీక్షకు తీసుకుంటా ఉన్నారు. దానిలో పెడితేగా మనకు ఎవరు న్యాయ సమీక్ష ఎవరు అంటారు కదా, ఏం కాదు అంటారు కదా, అది లేదు.
ఎందుకంటే కేశవానంద భారతి కేసులో ఓకే ఆయన మఠానికి సంబంధించినటువంటి భూములు రక్షించుకునే ప్రయత్నం చేసినప్పుడు 13 మందితో కూడినటువంటి రాజ్యాంగ ధర్మాసనం ఏం చెప్పిందంటే 27/4/1973లో ఒకసారి ప్రజలకు దాన్ని దారాదత్తం చేసిన తర్వాత లేదా ప్రజా ప్రయోజనాల నిమిత్తం ఆ మఠం భూములను తీసుకున్నాక ల్యాండ్ సీలింగ్ తీసుకొచ్చినాక ప్రజా ప్రయోజనమే ప్రధానమైనటువంటిది, వ్యక్తిగతమైనటువంటి ఆస్తులను తీసుకొచ్చి నువ్వు రాజ్యాంగంలో పెట్టుకొని దాన్ని కాపాడుకుంటా అంటే మేము ఒప్పుకోము అని చెప్పి కేశవానంద భారతి కేసులో చెప్పారు. దాని తర్వాత 2007లో ఐఆర్ కొయిలో వర్సెస్ భారత ప్రభుత్వం కేసులో, తమిళనాడు కేసులో దాన్ని నిర్ధారిస్తూ, అదేమో కేశవానంద భారతి 13 మందితో కూడినటువంటి రాజ్యాంగ ధర్మాసనం, చాలా పెద్ద ధర్మాసనం. ఆనాడు సుప్రీంకోర్టులో 16 మందే ఉండే జడ్జిలు, 16 మంది జడ్జిలు ఉంటే 13 మంది ధర్మాసనం ఏర్పాటు చేసింది కేశవానంద భారతిలో. 2007 తమిళనాడు కేసులో 9 మంది, ఇప్పటివరకు 9 మందే పెద్ద కేసు. ఇందిరాసాని కేసు కూడా 9, ఐఆర్ కోయిలు కూడా 9. వాళ్ళు ఏం చెప్పినారు, కేశవానంద భారతి జడ్జిమెంట్ ఇచ్చారు కదా 27/4/73, దాని తర్వాత ఏది కలిపినా ఈ మౌలికతకు ఆర్టికల్ 14, ఆర్టికల్ 19, ఆర్టికల్ 17 ఇట్లాంటివి ఉన్నాయి కదా, ఈ ఆర్టికల్స్ సమానత్వము, రైట్ టు ఫ్రీడమ్, తర్వాత రైట్ టు ప్రైవసీ, లిబర్టీ, వీటికి సంబంధించినటువంటి దాన్ని ఏది విఘాతం కలిగించడం, ఎందుకంటే వాటిని విఘాతం కలిగించడం రాజ్యాంగ మౌలికతకు విఘాతం, ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తే మేము దాన్ని యాక్సెప్ట్ చేయము. నువ్వు దానిలో పెట్టుకున్నావు మందబలం ఉన్నదని చెప్పి నువ్వు చేతులు ఎత్తేసి ముజుబానితో పార్లమెంట్లో బిల్లులు చేసి రాష్ట్రపతి గారితో సంతకం పెట్టించుకొని 9వ షెడ్యూల్లో పెట్టుకున్నా దానిలో కూడా ఎంటర్ అవుతాం, దాన్ని కూడా న్యాయ సమీక్ష చేస్తాం ఉన్నారు. కాబట్టి నువ్వు 9వ షెడ్యూల్ ఊకే గుర్రం ఎక్కి సవారు చేసే అవసరం లేదు. ఇక దాన్ని నిలబెట్టుకునే కార్యక్రమం చేయి, 50% నిలబెట్టుకునే ప్రయత్నం చేయి, అన్ని పద్ధతులు పాటించు. ఎవడు ఎన్ని తీర్ల కోర్టు కేసులు వేసినా, ఎవరు ఎన్ని తీర్లు అడిగినా డాటాలో బలం ఉన్నది, డాటాలో నిబద్ధత ఉన్నది, డాటాలో నిజాయితీ ఉన్నది, పద్ధతుల్లో నిబద్ధత ఉన్నది, ప్రామాణికత ఉన్నది, అన్ని ప్రమాణాలు పాటించు. మేము కూడా ఏం చేయలేమని చెప్పి సుప్రీంకోర్టు చేతులు ఎత్తే పని చేస్తే నువ్వు 9 కోర్టులో పెట్టుకుని నిలబడుతుంది. ఇదన్నీ వదిలిపెట్టి 9 షెడ్యూల్ అంటున్నారు. అంతకన్నా ఇంటర్నేషనల్ జోక్ ఏంటంటే బిల్లు నీ దగ్గర పెట్టుకుని ఆడపోయి ధర్నాలు చెప్తారు. ఇది నిజంగా అసలు దారుణం. కాబట్టి ఇది చాలా స్పష్టంగా నిపుణులు కానీ మేధావులు కానీ అర్థం చేసుకోవాలి. ఈ ప్రభుత్వం తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నది, నిబద్ధత లేదు, నిజాయితీ లేదు అనేటువంటిది చాలా కేటగారికల్గా నేను 1 to 1 ఇప్పటిదాకా తమకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాను. కాబట్టి ఇప్పటికైనా మీరు నేను ఇంతకుముందు చెప్పినటువంటి ప్రామాణిక పద్ధతులు పాటిస్తే నిజంగా రోల్ మోడల్ టు ది నేషన్, రోల్ మోడల్ టు ది వరల్డ్ ఆ పని చేయాలని చెప్పి కోరుతున్నాను. అయితే ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఆమోదించే పరిస్థితులు మాత్రం కనిపించట్లేదు. అంటే వాళ్ళు చేసినటువంటి ఇప్పుడు గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు అంటే ఇక్కడ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మాట్లాడిండు. అంటే మీరు బీసీ రిజర్వేషన్ల గురించి చెప్తున్నారు ఓకే, కానీ అందులో ముస్లింలను కూడా చేర్చిండ్రు కాబట్టి 100% ముస్లింలను ఉంటే మేము ఒప్పుకోమని చెప్పి చెప్పాడు. దీన్ని బట్టే క్లియర్గా భారతీయ జనతా పార్టీ కానీ లేకపోతే ఎన్డీఏ కూటమి కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించేటువంటి అవకాశం అయితే లేదు. అంటే ఇది ఫుల్ క్లారిటీ. అంటే వాళ్ళు చెప్తున్న మాటల ప్రకారమే, అంటే వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ఎట్లా ఆలోచిస్తుంది ఏం కథ అనే విషయం చూసుకున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో అవకాశమే లేదు. ఇక అంటే వాళ్ళు ఏమనంటే ఇప్పుడు ఏమంటారు, ముస్లింలు ఇందులో ఎందుకు ఉంటారు, బీసీలకు సపరేట్ ఉంటే మేము ఓకే, సరే వాళ్ళకు బీసీలకు ఒక సపరేట్గా ఉన్నా కానీ ఇస్తారా అయ్యారా అనేది విషయం పక్కకు పెడితే మేము బీసీలకు ఉంటే ఓకే, కానీ ఇక్కడ ఇలా ముస్లింలు కూడా కలిపిరు కాబట్టి వాళ్ళు కూడా కలిపిరు కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించమని చెప్పేసి క్లియర్గా చెప్పేసాడు. దీన్ని బట్టి క్లియర్గా ఇంకా పార్లమెంట్లో పెట్టినా కానీ ఆటోమేటిక్గా ఎన్డీఏ అంటే గవర్నమెంట్ దాన్ని ఆమోదించేటువంటి అవకాశమే లేదు. అట్లా ఉన్నప్పుడు అంటే ఒకటి సుదర్శన్ గారు, ఇది సెక్యులర్ దేశం, మనం ఏ మతమైనా కావచ్చు, ఏ కులమైనా కావచ్చు, సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ బ్యాక్వర్డ్ క్లాస్ జాబితాలో ఉంటారు, వాళ్ళకు బ్యాక్వర్డ్ క్లాస్ రిజర్వేషన్స్ ఉంటాయి. వాళ్ళు చెప్తుంది అంటే ఇవాళ ఈ గ్రూప్ మన రాష్ట్రానికి పరిమితం, మన రాష్ట్రమే కాదు చాలా రాష్ట్రాలలో కూడా ముస్లిం సమాజం, ముస్లిం విశ్వాసంలో ఉన్నటువంటి, ఇస్లాం విశ్వాసంలో ఉన్నటువంటి వాళ్ళు బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నారు. ఉత్తరప్రదేశ్లో ఉన్నారు, ప్రధానమంత్రి గారి రాష్ట్రమైన గుజరాత్లో ఉన్నారు, దేశమంతా బీసీలు ఉన్నారండి. ఈ కొత్త తెలంగాణకు సంబంధించింది ఏం కాదు. ఈ గ్రూప్ కింద 4% ఇస్తున్నాం మన రాష్ట్రంలో.
రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు దానికి అంకురార్పణ జరిగింది. 5 ఇచ్చారు ముందు, అది కొట్టేసిండ్రు. తర్వాత 4 ఇచ్చారు. నేను అప్పుడు బీసీ కమిషన్ మెంబర్ కూడా ఉన్నాను. జస్టిస్ దాల్వ సుబ్రహ్మణ్యం గారి కమిషన్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జస్టిస్ దాల్వ సుబ్రహ్మణ్యం గారి కమిషన్, అందులో నేను వన్ ఆఫ్ ద మెంబర్ని. ఐ ప్లేడ్ ఎ వెరీ కీ రోల్. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే వాళ్ళను మొత్తము యాజ్ ఏ హోల్ ఇస్లాం పాటిస్తున్నటువంటి వాళ్ళకి ఇవ్వలే. అచ్చుకట్ల వాళ్ళు, గుడ్డేరుల వాళ్ళు, తర్వాత హజాం అంటే మంగళ వాళ్ళు, బుచ్చర్స్ అంటే కురేషి ఆరికట్కల వాళ్ళు, ఇట్లా వృత్తులు చేసుకున్న దూదేకుల వాళ్ళు ఆల్రెడీ బీసీబీలో మొదటి నుంచి ఉన్నారు. ఈ గ్రూప్ లో ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నా. అచ్చుకట్ల వాళ్ళంటే ఇప్పుడు పద్మశాలి సోదరులు చేసేటటువంటి చీరలు అనేది కదా, దానికి అచ్చులు వేసేది అచ్చుకట్ల వాళ్ళే. వాళ్ళు ముస్లింలు. ఇప్పుడు మన ఆరకటికలు ఉన్నారు, దాంట్లో కురేషి బుచ్చర్ అంటారు. కటిక వాళ్ళు ఉన్నారు. తర్వాత దాంట్లో హజా ఉన్నారు. హజా అంటే నాయ బ్రాహ్మణులు. దాంట్లో దోబీలు ఉన్నారు, దీనిలో దోబీలు ఉన్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు బీసీ అంటూ అక్కడ ఉన్నటువంటి వాడు ఎందుకు కాదు? ఇది సెక్యులర్ దేశం కదా. కాబట్టి వివిధ వృత్తులు, వివిధ ఆ సోషల్ స్టిగ్మాలో ఉన్నటువంటి బ్యాక్వర్డ్నెస్ ఆధారంగా సోషల్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్గా 14 గ్రూపులను గుర్తించడం జరిగింది. వారికి మాత్రమే రిజర్వేషన్ 4%. యాజ్ ఎ హోల్ వస్తలేదు. దాంట్లో నిజాములకు, దాంట్లో పూజలు చేసే వాళ్ళకు, దాంట్లో ఇమాములకు వాళ్ళకు రావడం లేదు. దాంట్లో కూడా ఇప్పుడు దేశముఖులని మన దగ్గర ఉన్నట్టుగా పెద్ద మనుషులు ఉన్నట్టుగా దాంట్లో కూడా అప్పర్ కమ్యూనిటీ ఉన్నారు, వాళ్ళకు రావడం లేదు. కాబట్టి వాళ్ళను ముస్లిం అనేటువంటి మతంతో చూడడం లేదు, ముస్లింలకు ఇవ్వడం లేదు. సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ కి 4% ఇస్తున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే మతపరమైనటువంటి రిజర్వేషన్, మతపరమైన రిజర్వేషన్ కాదు. మొత్తం ముస్లింలకు ఇస్తే మతపరం, మొత్తం క్రిస్టియన్లకు ఇస్తే మతపరం, మొత్తం హిందువులకు ఇస్తే మతపరం. హిందువులలో మనం రెడ్లకు, వెల్మలకు, బ్రాహ్మణులకు ఇస్తలేం కదా. హిందువులలో వీళ్ళందరినీ అగ్రవర్ణాలని వాళ్ళకి రిజర్వేషన్ లేవు కదా. సోషల్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ ఉండాలి. కాబట్టి సోషల్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ గా నువ్వు క్రిస్టియన్ కావచ్చు, నువ్వు ముస్లిం కావచ్చు, నువ్వు హిందువు కావచ్చు, నువ్వు ఎవరివైనా కావచ్చు. ఈ సెక్యులర్ దేశంలో మనం రాజ్యాంగం ప్రియాంబల్లోనే రాసుకున్నాం, పీఠికలోనే రాసుకున్నాం, ఇది సర్వసత్తాక గణతంత్ర సామ్యవాద దేశం అని. కాబట్టి నువ్వు మళ్ళీ కదే మతం అని ఎన్ని రోజులు మాట్లాడుతూ మతం పేరు మీద మాట్లాడే అధికారం మనకి ఎక్కడ ఉన్నది? ఎవరి విశ్వాసం వాళ్ళకు సంబంధించినటువంటిది. కాబట్టి ఇంకొకటి ఏంటంటే ప్రాథమికంగా మనం చూడాల్సింది, బండి సంజయ్ అంటే ఓఎస్ ఆయన పాత్ర చాలా సున్నితం. ఆయన యూనియన్ క్యాబినెట్ లో కూడా పోడు. ఇప్పుడు మళ్ళీ క్యాబినెట్ మీటింగ్ అవుతుందంటే అందరం పోతాం కదా, అందరు మినిస్టర్లు పోతారు కదా. యూనియన్ క్యాబినెట్ మినిస్ట్రీ సహాయ మంత్రి ఆయనకు దాని ఎంట్రీ కూడా ఉండదు. బట్ వాళ్ళ పాత్ర చాలా తక్కువ. వారి గురించి నేను తక్కువ చేసి మాట్లాడాలని కాదు, కానీ విధాన నిర్ణయాలు ఎవరు తీసుకుంటారు? ప్రధానమంత్రి గారు, కేంద్ర మంత్రిమండలి తీసుకుంటుంది. ఇంకోటి ఏంటి, 4% అనేటువంటిది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి స్టే మేరకు మన రాష్ట్రంలో అమల్లో ఉన్నది. కాబట్టి అది స్టే ఉన్నప్పుడు దీన్ని ఎట్లా చేస్తామని న్యాయపరంగా వాదించడం వేరు, కానీ వీళ్ళు ముస్లింలు, వీళ్ళు హిందువులు, వీళ్ళు క్రిస్టియన్లు అని మాట్లాడేటువంటి అధికారం మనకు లేదు. పద్ధతులన్నీ మనం పాటించిన తర్వాత సుప్రీంకోర్టుకు పోయి మనం మెప్పించుకొని డాటా ద్వారా మనం ఇది కొనసాగించే అన్న తర్వాత బండి సంజయ్ గారి అనుమతి అవసరం లేదు, అమిత్ షా గారి అనుమతి అవసరం లేదు, నరేంద్ర మోడీ గారి అనుమతి అవసరం లేదు. అది జరిగిపోతుంది. అది సుప్రీంకోర్టే సుప్రీం. మనకు ఏ న్యాయస్థానాలు అయితే వ్యతిరేకిస్తాయి అనుకుంటున్నాం, అంటే దాంట్లో ఏం పెడతాయి అనుకుంటాం, ఆ న్యాయస్థానంలో ఓకే చేస్తారు కదా. ఇప్పుడు ఇవాటి కూడా 69% తమిళనాడు ఎందుకు కొనసాగుతున్నది? వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చారు. 50% దాటడానికి కావాల్సిన ఎస్టాబ్లిష్మెంట్ చేశారు. ముందేం చేసినారు? సత్యనాథన్ కమిషన్ వేసి మొత్తం బ్యాక్వర్డ్ క్లాసెస్ కి 39% అన్నారు. దాని తర్వాత అంబాశంకర్ కమిషన్ వేసిన తర్వాత 30% బీసీలకు, 20% ఎంబీసీలు అన్నారు. ఎంబీసీలు అనే పదం పెట్టి మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్. ఎందుకంటే ఎవరు ఇప్పుడు నేను చెప్పిన మన రాష్ట్రంలో ఉన్న చిన్న కులాలు ఏవైతే ఉన్నాయో అట్లాంటి వాళ్ళను ఎంబీసీలో గుర్తించి 20%. అంటే ఏంది? బ్యాక్వర్డ్ క్లాసెస్, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేటువంటి దాన్ని వాళ్ళు ప్రూవ్ చేయగలిగినారు. డేటాతో చెప్పగలుగుతున్నారు. 69% రక్షించుకోవడానికి ఎప్పటికప్పుడు కమిషన్లు సర్వసమర్థంగా డాటాను ప్రొజెక్షన్ చేస్తూ దాన్ని సిద్ధంగా పెట్టుకుంటున్నాయి తమిళనాడులో. ఎందుకంటే ఐఆర్ కోయిల కేసు ఉంది కదా, మళ్ళీ వీళ్ళు ఎవడన్నా కేసు వేసి మళ్ళీ గెలిపితే మళ్ళీ విఘాతం, సమానత్వానికి విఘాతం అని చెప్పి మళ్ళీ కొట్టేస్తారని చెప్పి వాళ్ళు ఎప్పటికి డాటా సర్వసిద్ధంగా పెట్టుకుంటున్నారు. నువ్వు చేసే అవకాశం వచ్చినప్పుడు ఆ సిద్ధమైన డాటాతోనే ముందు పోతే నిలబడతాం కదా మనం. నేను అదంటున్నా. బీసీ కమిషన్ చైర్మన్గా మీరు పనిచేసిండ్రు, తర్వాత మెంబర్ కూడా 3 సార్లు, అంటే 2 సార్లు ఉమ్మడి రాష్ట్రంలో, తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి బీసీ కమిషన్ మెంబర్గా ఉన్నారు, ఆ తర్వాత చైర్మన్గా చేసిండ్రు. అంటే దాని విధులు ఏంటి అసలు? యాక్చువల్గా అసలు మీరు ఉన్నప్పుడు మీ హయాంలో తీసుకొచ్చినటువంటి నిర్ణయాలు ఎట్లా తీసుకున్నారు బీసీలకు సంబంధించి?
అంటే జనరల్గా బీసీ కమిషన్ ఇప్పుడు కేంద్ర స్థాయిలో 338B ద్వారా దాని రాజ్యాంగబద్ధమైన హక్కులు ఇచ్చాం. ఇది సెంట్రల్ నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. స్టేట్స్లలో 1992లో ఏది ఇందిరా సహాని కేసులో పర్మనెంట్ సెటప్స్ ఉండాలని చెప్పి సుప్రీంకోర్టు ఎప్పుడైతే చెప్పిందో అప్పుడే 93 నుంచి దేశంలో రాష్ట్రాల్లో బీసీ కమిషన్లు ఏర్పడ్డాయి. అప్పటిదాకా 340 అధికరణ కింద అవసరాల మేరకు కమిషన్స్ వేసి ఎంక్వైరీ చేసేది, ఆ టెన్యూర్ అయిపోయేది. ఇప్పుడు పర్మనెంట్ సెటప్స్ వచ్చాయి. 2008లో సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ కమిషన్ను రాజ్యాంగబద్ధ కమిషన్ చేసింది. దాన్ని అందరూ అడాప్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అన్ని రాష్ట్రాలు కూడా సెంట్రల్లో ఏ విధంగానైతే రాజ్యాంగబద్ధ కమిషన్ ఉందో అట్లా అన్ని రాష్ట్రాలు చేసుకోవాల్సిన అవసరం ఉండే. కొన్ని రాష్ట్రాలు చేసుకుని మన రాష్ట్రంలో చేయలేదు. మన రాష్ట్రంలో చేసింది ఏంటంటే కొంత పూర్తి జడ్జిలు ఎందుకు, హైకోర్టు జడ్జిలు రిటైర్ అయిన తర్వాత ఇంకా సరే వారికి అలంకారప్రాయంగా ఎందుకు పెట్టాలని చెప్పి గత ప్రభుత్వం బిఎస్ రాములు గారు లాంటి ఒక సామాజికవేత్తను చైర్మన్గా చేశారు. తర్వాత నాకు ఒక అవకాశం ఇచ్చారు, నేను మెంబర్గా ఉన్న తర్వాత చైర్మన్గా చేసిన. రాష్ట్రాలలో ఉన్నటువంటి కమిషన్స్ జస్ట్ రికమెండేటరీ బాడీస్. మాకు ప్రజల గ్రీవెన్సెస్ తీసుకొని అప్పటికప్పుడు డైరెక్షన్స్ ఇచ్చే అధికారం స్టేట్ కమిషన్స్ లేదు. ఒక కులాన్ని కలపాలన్నా తొలగించాలన్నా బీసీ జాబితాలో ఏదేమైనా కావచ్చు, ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చి దాన్ని అమలు చేయమని చెప్పేటటువంటి అధికారమే మాకు ఉంటుంది. అందులో భాగంగా నేను 2004లో జస్టిస్ దాల్వా సుబ్రహ్మణ్యం గారి చైర్మన్షిప్లో 2004 నుండి 2009 వరకు మెంబర్గా ఉన్నా. కొత్తగా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా రాములు గారి కమిషన్లో ఉన్నాం. తర్వాత నేనే చైర్మన్గా అయినాం. ఎప్పటికప్పుడు కొన్ని సామాజిక కులాలు, చిన్న చిన్న కులాలను విద్యా ఉద్యోగ రంగాల్లో పూర్తిగా వెనుకబడినటువంటి వాళ్ళందరినీ కూడా వీళ్ళు అర్హనీయమైన వాళ్ళని చెప్పి ఈ జాబితాలో కలిపే ప్రయత్నం చేసినాం. అప్పుడు ఆ సందర్భాల్లో రిజర్వేషన్ల శాతం పెంచకుండా కులాలను కలుపుతూ పోతున్నారు అనేటువంటి విమర్శలు కూడా వచ్చినాయి. కానీ ఆంధ్ర, హైదరాబాద్ స్టేట్ కలిసినప్పుడు 146 కులాలు ఈ రాష్ట్రంలో, ఏది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఏది ఉమ్మడి రాష్ట్రంలో. అప్పుడు ఏం చేసినారు, అప్పుడు ఎందుకు అన్ని ఉన్నాయంటే ఈ విదర్భ, ఇప్పుడు మన మహారాష్ట్ర, ఇవన్నీ కర్ణాటక, తర్వాత ఇవన్నీ కలిస్తే అప్పుడు హైదరాబాద్ స్టేట్. ఈ మహారాష్ట్రలో కొంత భాగం, తర్వాత ఇక్కడ కర్ణాటకలో కొంత భాగం అటు వెళ్ళిపోయినాయి. అటు కర్ణాటకలో బళ్ళారి వెళ్ళిపోయింది, ఇటు కొనిపోయినాయి, ఆ కులాలు అటు పోయినాయి. ఇక్కడ ఉన్నటువంటి కులాలతో కలిపి అప్పుడు ఏం చేసినారు, 146 కులాల్లో ఒక మంత్రివర్గ ఉపసంఘం వేసారు. కాసు బ్రహ్మానంద రెడ్డి గారు, నీలం సంజీవ రెడ్డి గారు వేస్తే మంత్రివర్గ ఉపసంఘం ఈ 146 కులాల నుండి 119 కులాలను బీసీ జాబితా చేసి వాళ్ళకు కొంత ప్రయోజనాలు కల్పించే ప్రయత్నం చేశారు. అప్పుడు మంత్రివర్గ సంఘాలుగా చేయాల్సింది రాజ్యాంగంలోని 340 అధికరణ కింద ఒక ప్రత్యేక కమిషన్ వేసి విచారణ చేసి లిస్టును ప్రకటించాలని చెప్పి కోర్ట్స్ అప్పుడు కొట్టేయడము. పరిణామ క్రమంలో 1970లో అనంతరామన్ కమిషన్ వేయడం. ఆ కమిషన్ విద్యా ఉద్యోగ రంగాల్లో 109 కులాలు ఉన్నాయని చెప్పి నిర్ధారించడం. 91 కులాలనే 91 కులాలని చెప్పి నిర్ధారించడం. అంటే 146 నుండి 97కి వచ్చింది అనంతరామన్ కమిషన్. అప్పుడు ఎందుకు మిస్ అయిందంటే రిప్రజెంటేషన్ ఇచ్చుకునే అవకాశం వాడికి లేదు. వాళ్ళకి తెలియదు, వాళ్ళు చదువుకోలే, వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇచ్చే వాళ్ళకి రాసేటోడు లేడు. అసలు కమిషన్ ఒకటి ఉంటుందని తెలియదు. నువ్వు నీ జిల్లా హెడ్ క్వార్టర్కి వచ్చిన ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులు వేరు, ప్రచార సాధనాలు లేవు. కాబట్టి చాలా కులాలు మిస్ అయిపోయినాయి. అలాంటి గతంలో పుట్టస్వామి గారి కమిషన్ ఉన్నప్పటి నుంచి మా దాల్వా సుబ్రహ్మణ్యం కమిషన్ మా వరకు వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కొంత ఆంధ్ర డామినేషన్ ఉండేది కాబట్టి అక్కడ కులాలనే ఎక్కువ కలుపుకునే ప్రయత్నం చేసేది వాళ్ళు. తెలంగాణ వచ్చిన తర్వాత మేమేం చేసినాం, ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న కులాలను గుర్తించాలి, అంతరించిపోతున్నారు. ఆశ్రిత కులాలు, సంచార కులాలు, గొప్ప కళాకారులు, ఇప్పుడు కాకి పడగల వాళ్ళు ముదిరాజులకు ఆశ్రిత కులం, తెరచీరల వారు యాదవులకు ప్రత్యేకంగా అడుక్కుంటారు. తర్వాత గంజిగుడ్డి వారు మాసయ్యలు రజకులకు. తర్వాత మనకు ఈ ఊరు చుట్టుపక్కల మనకి ఎక్కడ పోయినా కానీ కత్తులు చాకులు తయారు చేస్తుంటారు, వాళ్ళని ఏమంటారు, గిసాడి అంటారు. గిసాడి వాళ్ళు అంటారు వాళ్ళను. అట్లాంటి కులాలను, భాగవతుల వాళ్ళు చిన్నప్పటి నుంచి ఎన్నో వేషాలు చూసినాం కానీ వాళ్ళు దేళ్ళలేరు. సారోళ్ళు అని ఆనాడు ఇక్కడ హైదరాబాద్లో అఫీషియల్గా సారా అమ్ముకొని బతికేటోళ్ళు, ఆ సారోళ్ళు. తర్వాత గౌలి, ఇప్పుడు గౌలి కూడా అంటాం, పాలు వెండి అమ్ముకునేటోడు వాడు. ఇట్లాంటి కులాలన్నీ కూడా ఏమైనా తెలంగాణ ప్రాంతంలో ఉండడం ద్వారా వాళ్ళకు రికగ్నేషన్ లేక
బీసీ కాదు, ఎస్సీ కాదు, ఎస్టీ కాదు, ఏం కాదు. ఏ కులం కూడా తెలియదు. వానికి ఏం కులం తెలియదు, మన సర్టిఫికేట్ ఇయ్యారు. వానికి మేము పలానా గౌరవం అనిపోతే గౌరవం ఏం లేదు, లిస్టులో లేదు, పోరాబోయే ఎలగొట్టు. ఇట్లాంటి కులాలన్నీ కూడా తెలంగాణ ఒక ప్రత్యేక దృష్టితోని మేము ఆలోచన చేసి ఈ కులాలన్నీ కూడా కలపమని చెప్పి మేము రికమెండ్ చేయడం, ఇవన్నీ కూడా బీసీ జాబితాలో కలిసి ఇప్పుడంతా రాజనోళ్ళని మా హుజరాబాద్ ప్రాంతంలో ధర్మరాజపల్లి రాజనోళ్ళు అని ఉంటారు. రాజరాజేశ్వరులం అండి అని చెప్పి ఇట్లా శూలం పట్టుకొని ఆ బియ్యం ఆడుకుంటా తిరుగుతారు. ఆడుకొని మళ్ళీ వేమలవాడ రాయన దగ్గర పోయి రాజరాజేశ్వర స్వామిని దర్శించుకొని అక్కడ స్వామికి అన్నదానం చేసి, అందుకని అన్న సంతర్పణ అనేది చాలా పవిత్రమైనది వేమలవాడలో. ఇది అడుక్కునే బియ్యం చేసి వాడికి చెప్పి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ అడుక్కుంటా నడుచుకుంటే మళ్ళీ హుజరాబాద్ కరీంనగర్ దాకా వస్తాడు. వాడు ఏ లిస్టులో ఉన్నవారంటే వాడు ఏ లిస్టులో లేడు. నేను అప్పుడు కమిషన్ మెంబర్ ఉండి అరే మనోళ్ళకి ఇట్లా ఇంటింటికి వచ్చి రాజరాజేశ్వరులు అయిందని చెప్పి ఇట్లే ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఆ ప్రాంతాలు తిరుగుతున్నప్పుడు ఈ చాగులు కత్తులు తయారు చేసే వాళ్ళు మీరు ఎవర్రా బాబు అని అడుగుతాయి. ఆ రోజుల్లో సిక్లిగర్ అని చెప్పారు సిక్కులోళ్ళు. ఈ సిక్లిగర్ అంటారు. మరి మీరు ఊరు వెలుపల ఉంటారు, మీకు ఇల్లు గిల్లు ఏం లేవు అంటే ఇల్లు లేదు, రేషన్ కార్డు లేదు, ఆధార్ కార్డు లేదు, ప్రభుత్వ స్కీమ్ లేవు. గదే ఆ మహిళలు కొడుతుంటారు చూసి గట్లే బయలు కమ్మర్లు గీసాడోళ్ళు మన దాంట్లో వాళ్ళు. వీళ్ళు సిక్లిగర్ అంటే సిక్కులోళ్ళు. ఈ బయలు కమ్మరు బయట కమ్మరు గిసాడోళ్ళు వీళ్ళు కదే ఆ మహిళలు ఎట్లా కొడుతున్నారు చూసారు కదా. వాడు ఏది కాదు, కత్తులు తయారు చేసేవాళ్ళు, చాకులు తయారు చేసేవాళ్ళు అన్ని వాళ్ళే, వ్యవసాయ పనిముట్లు చేసేవాళ్ళు వాళ్ళే. కానీ వాళ్ళు ఊరి వెలుపల అనాథగా బతికేటటువంటి పరిస్థితి. అందుకని వాళ్ళ పిల్లలు చదువుకోవాలంటే కూడా ఇంత అవకాశం రావాలని చెప్పి వాళ్ళని కూడా మనం బీసీ జాబితాలో కలిపే ప్రయత్నం చేసాం. ఇవన్నీ కూడా తెలంగాణ దృక్పథంతో. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏం జరిగింది అంటే తెలంగాణలో ఉన్నటువంటి ఈ నిరుపేద వర్గాలను గుర్తించగలిగినాము, వీళ్ళకి అవకాశాలు ఇచ్చినామని. ఇప్పుడు ఈ ఆశ్రిత కళాకారులు ఎంత గొప్ప వాళ్ళంటే మీరు కాకి పడగలవంటే ముదిరాజుల కథలు చెప్తారు. ఒక జెండా మీద కాకి పెట్టుకొని తిరుగుతుంటారు, జెండా పట్టుకొని. భాగవతము, భారతము, ఇంకా పటం కథలు, నకాసి పటం కథలు వాళ్ళు ఉంటారు కదా. ఈ మాసయ్యలు గంచికూటి వారు అద్దపు వాళ్ళు మంగళూరులకు కథలు చెప్పేటోళ్ళు. ఎవరు కూడా బీసీ జాబితా లేరు, ఎస్సీ ఎస్టీ జాబితా లేరు. వీళ్ళందరినీ గుర్తించినాం. ఒక్కరికి చదువు రాదు, చూసి చదవలేరు. కానీ వాడు భాగవతం, భారతం, రామాయణం చెప్తే ఒక్క అక్షర దోషం ఉండదు. గ్రాంధిక భాషలో ఒక దీర్ఘం వద్దు, కొమ్ము కూడా తప్పు లేకుండా. ఆశ్చర్యపోయినాం. గంజికోటి వారు, తర్వాత గౌడ జెట్టీలు, గౌడ్స్ కథలు చెప్పేటోళ్ళు. అసలు ఎంత సూపర్ కళాకారులు అంటే వాళ్ళంతా నిర్వీర్యమైన పరిస్థితి వచ్చింది. తెలంగాణ సమాజాన్ని చాలా పరిపుష్టంగా చాలా కాలం కాపాడింది, గ్రామీణ ప్రాంతాలను కాపాడింది వాళ్ళే. కానీ వాళ్ళు ఏ జాబితా లేరు. కారణం ఏంటంటే వాడు తెలంగాణోడు, వారి గురించి అడిగిన వాళ్ళు లేడు, వారి గురించి పట్టించుకునే వాళ్ళు లేడు. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక తెలంగాణ కమిషన్ ద్వారా వాళ్ళని గుర్తించి మనం జాబితాలు కలిపినాం, అందరినీ ఒప్పించినాం. అయ్యా వీళ్ళు చచ్చిపోతారు, 4 రోజులైతే వీడి మానవ సమూహమే ఉండదు. ఏమో పులుల లెక్కలు, నక్కల లెక్కలు, కుక్కల లెక్కలు తీస్తారు. వీడు చచ్చిపోయడానే కలపతారా బాబు? వాడికి విద్యా ఉద్యోగ రంగాల్లో కనీసం ఏమైనా అవకాశం వస్తుంది, చదువుకుంటాడు, ఇంత హాస్టల్లో సీట్ వస్తుంది, రెసిడెన్షియల్ స్కూల్ వస్తాయి, ఏదన్నా వాడు చదువుకుంటాడని చెప్పి మనం కష్టపడి వాళ్ళందరినీ రికమెండ్ చేయించడం. అవన్నీ కూడా ఇవాళ బీసీ జాబితాలో కలిసినాయి. కలపడమే కాదు, వాళ్ళకు అసలు ఎంట్రన్స్ లేకుండా సీట్లు ఇవ్వాలి ఈ మహాత్మా జ్యోతిబాబు స్కూల్లో. ఎందుకంటే నీ ఆన్లైన్లో వానికి అప్లై చేసుకుంటూ రాదు, అన్నీ మన దగ్గర ఏం లేవు. అందుకని అది చేస్తే పాపం గవర్నమెంట్ ఒప్పుకోవడము, వాళ్ళందరికీ ఎంట్రన్స్ లేకుండా సీట్లు ఇస్తే పిల్లలు ఇప్పుడు అద్భుతంగా ఇంగ్లీష్లో మాట్లాడతారు. నేను చైర్మన్గా మెంబర్ ఉన్నప్పుడు మేము ప్రతి రెసిడెన్షియల్ స్కూల్ పోయేది. ఎవడొచ్చి బీసీ ఏ కులాలలో కలిపిన వీళ్ళందరినీ ఈ కులాల్లో ఎవడు ఉన్నాడు అని చెప్పి మాట్లాడరా బాబు అంటే అద్భుతంగా 4వ తరగతి పురాణాలు మనం చదువుకున్నప్పుడు ఇంత మధ్యాహ్నం భోజనం పెడితే పోయి స్కూల్లో పోయినాం. ఇప్పుడు 1 లక్ష రూపాయలు పెట్టి ఆ పిల్లలను చదివిస్తాను. వాడు ఇంగ్లీషు హిందీ మాట్లాడదంటే నివ్వరపోయే పరిస్థితి. అంటే అది ఒక ఆత్మసంతృప్తి. నేను ఏమంటున్నా, ఏ కార్యక్రమం చేసినా హృదయంతో చేయాలి. వాడి యొక్క పేదరికం పూర్తిగా పోయేటట్టు, వాడి యొక్క వివక్షత మొత్తం పోయేటట్టు మనం చేయగలిగేటటువంటి శక్తి ఉండి, అధికారం ఉండి, మన లోపల నిబద్ధత లేకపోతే వ్యవస్థ భ్రష్టు పట్టిపోతుంది. 42% రిజర్వేషన్లు ఇవ్వాలనేటువంటిది గొప్పగా చెప్పి మీరు హామీ ఇచ్చి మీరు ఎన్నికల్లో గెలిచి ప్రామాణిక పద్ధతులు పాటించకపోవడం ద్వారా బీసీలకు ఉన్న రిజర్వేషన్లు పోయే ప్రమాదం ఏర్పడుతున్నది. ఎందుకంటున్నానంటే సంవత్సరమే గ్రామ పంచాయతీ ఎలక్షన్ లేక, 6 నెలల ఎంపీటీసీ జడ్పీటీసీలకు లేక, జనవరిలో మున్సిపాలిటీలకు అయిపోయింది,
ఈ సంవత్సరం చివరిలో ఇక్కడ జిహెచ్ఎంసీకి అయిపోతే ఇంకా కొన్ని మున్సిపల్ కార్పొరేషన్లకు అయిపోతాయి. 73, 74 రాజ్యాంగ సవరణ జరిగిన తర్వాత, ఆర్టికల్స్ వచ్చిన తర్వాత ఇన్ టైంలో ఎలక్షన్లు పెట్టమని చెప్పింది రాజ్యాంగం చెప్పింది. ఇన్ టైంలో నువ్వు ఎలక్షన్లు పెట్టకపోతే ప్రభుత్వాన్ని చివాట్లు పెట్టేటటువంటి అధికారం హైకోర్టుకు, సుప్రీంకోర్టుకు ఉన్నది. ఎవడన్నా పోయి ఇప్పుడు కేసు వేసింది అనుకో, 50 సంవత్సరాల నుంచి ఎందుకు చేస్తారు బాగుంటారు. ఎందుకు అడుగుతారంటే కేంద్ర ఆర్థిక సంఘం నిధులు గ్రామ పంచాయతీలకు వస్తలేవు, బంద్ అయినాయి. జడ్పీటీసీ, ఎంపీటీసీ, జిల్లా పరిషత్, మండల పరిషత్ లేవు. ఇప్పుడు మున్సిపాలిటీలకు బంద్ అయినాయి. ఎలక్షన్ నుండి కార్యనిర్వాహక వర్గం ఉంటే కేంద్రం నిధులు ఇస్తుంది. నీకు ఆడ పైసలు ఎవరికి ఇవ్వాలి? ఇప్పుడు అధికారులకు ఇయ్యదు కదా. సో ఇవాళ నేను 100 సార్లు చెప్పిన మళ్ళీ చెప్తాను, ఏదైనా ఊళ్ళో ఊడ్చేటోడు తుడిచేటోడు లేడు. ఎందుకంటే వాళ్లకు సంవత్సరం నుంచి జీతాలు లేవు. పారిశుద్ధ్య కార్మికులు, ట్రాక్టర్లో డీజిల్ వచ్చేటోడు లేడు, డ్రైవర్కు జీతం లేదు, ఏదైనా బుగ్గ పెట్టేటోడు లేడు పోల్ మీద. పారిశుద్ధ్యం ఎక్కడిదక్కడ పిచ్చి పిచ్చిగా అయిపోయింది. జడ్పీటీసీ లేడు, ఎంపీటీసీ లేడు, సర్పంచ్ లేడు, వార్డు మెంబర్ లేడు. ఎవరిని అడగాలి? ఇక కార్యనిర్వాహక అధికారులు వాడు 4 ఊర్లకు ఒకడు, ఎంపీడీఓలో, ఎంపీపీలో వాడు 3-4 మండలాలకు ఒకడు. జడ్పీలో నిర్వీర్యం అయిపోయింది, నిధులు లేవు. ఇట్లా మొత్తం వ్యవస్థనంతా భ్రష్టు పట్టిస్తే ఎట్లా? ఈ పరిస్థితులలో మొత్తం రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది. నో గవర్నెన్స్ ఇన్ ద రూరల్ ఏరియాస్ అండ్ అర్బన్ ఏరియాస్. రాజ్యాంగం ఏం చెప్పింది, ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని ఎవడన్నా కోర్టులో కేసు వేస్తే ఫస్ట్ ఎలక్షన్లు పెట్టామని ఉంటారు. ఫస్ట్ నువ్వు ఎలక్షన్ పెట్టు సార్, ఇట్లా మేమంటే అవన్నీ మాకు చెప్పకు. బీసీ రిజర్వేషన్ లేవు, ఏం రిజర్వేషన్ లేవు. ఎస్సీ ఎస్టీలో రిజర్వేషన్లు పెట్టు రాజ్యాంగబద్ధంగా. బీసీలో డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ఉంటే దాని ప్రకారం పో. లేకపోతే నీకు బీసీలో రిజర్వేషన్ లేవు, ఏం లేవు, అవి జనరల్ కేటగిరీ కింద మార్చు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లతో ఎన్నికలకు బాగుంటుంది. నీ 42 దేవుడికి ఎరక ఉన్న 21 కూడా రాకుండా ఏంది ఇది? ఇంత నాన్ సీరియస్ గవర్నమెంట్ మనం చూడవచ్చా? గ్రామీణ ప్రాంతాలంతా చిన్న భిన్నం అయిపోయింది. ఇవాళ ఏ పండుగ అయినా కానీ ఊడ్చేటోడు తుడిచేటోడు లేడు. దుర్గంధభరితంగా మారుతున్నాయి. ఎక్కడి బురద అక్కడనే, ఎక్కడి మీరు పోయి ఒక్కసారి దయతో మీరంతా కొంత మీ ప్రాంతాల నుంచి మీరు రిపోర్ట్ తెప్పించుకోండి. కాబట్టి ఇవాళ గవర్నమెంట్ దయతో ఆలోచించాల్సింది. దారుణమైన పరిస్థితులు రాబోతున్నాయి. ఉన్న బీసీ రిజర్వేషన్లకు ఎసరయ్యేటటువంటి ప్రమాద గంటికలు మోగుతున్నాయి. ఇప్పటి వరకు ఏ ఇబ్బంది మనకు రాలే. భవిష్యత్తులో ఇబ్బందులు వస్తే ఉన్న రిజర్వేషన్లు పోతాయి. ఏదో కొండ 4 మంది అయితే ఉన్న 4 పోయే సంఘం అవుతుంది. కాబట్టి దయతో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలని చెప్పి నేను ఈ వేదిక ద్వారా మనవి చేస్తున్నాను. ఈ మధ్య రామ్ మనోహర్ లోహియా అవార్డు ఇచ్చినట్టున్నారు. ₹1,00,000 నగదు కూడా ఢిల్లీలో ఇచ్చారు. దేనికి సంబంధించి అంటే రామ్ మనోహర్ లోహియా ఆయన సామాజిక సమానత్వం, సాంఘిక సమానత్వం కావాలని, వెనుకబడిన వర్గాలకు ప్రజా ప్రాతినిధ్యంలో సముచిత స్థానం రావాలని. రామ్ మనోహర్ లోహియా సోషలిస్టు భావజాలంతోనే మరి కర్పూరి ఠాగూర్ కావచ్చు, బహుజన సమాజ్వాదీ పార్టీ కావచ్చు, సమాజ్వాదీ పార్టీ కావచ్చు, రాష్ట్రీయ జనతాదళ్ కావచ్చు, అంటే దేశం అంతా కూడా ఒక సామాజిక విప్లవానికి నాందీకర్తగా రామ్ మనోహర్ లోహియా గారు. ఆయన బనియా ఒక వైశ్య కులానికి సంబంధించిన వాడైనా ఒక సామాజిక విప్లవకారుడుగా ఇంతమందికి స్ఫూర్తి ప్రదాత. ములాయం సింగ్ యాదవ్కు, లల్లు యాదవ్కు, రామ్ విలాస్ పాస్వాన్, కాంశీరామ్ గారికి అందరు కూడా ఆయనే స్ఫూర్తి ప్రదాత. అలాంటి మహనీయుడి యొక్క మొన్న జయంతి సందర్భంగా 115వ జయంతి సందర్భంగా న్యూఢిల్లీలో ఆదిలీలా ఫౌండేషన్ వాళ్ళు నాకు పురస్కారాన్ని ఇచ్చారు. చాలా సంతోషం అనిపించింది. ఏ హక్కుల కోసం పోరాటం చేస్తున్నామో అలాంటి మహనీయుడి పేరిట ఆయన యొక్క జయంతి రోజున దేశ రాజధానిలో ఇవ్వడం అనేటువంటిది చాలా సముచితంగా ఉంది. నేను అసలు అదొకటి ఉంటుందని కూడా నాకు తెలియదు. పాప ఆయన ఫౌండేషన్ చైర్మన్ గారు నాతో మాట్లాడి నాకు రాను పోను ఫ్లైట్ ఛార్జీలు, అక్కడ అకామిడేషను, తర్వాత ₹1,15,000 అంటే పని చేసుకుంటూ పోతా అంటే ఆటోమేటిక్గా ఒక గుర్తింపు వస్తుంది. ఎందుకంటే నేను పుట్టిన నేపథ్యం కూడా హుజరాబాద్లో ఒక సామాన్యమైన స్థితి నుండి 3 సార్లు బీసీ కమిషన్ మెంబర్ కావడం, బీసీ కమిషన్ చైర్మన్ కావడం. ఎందుకంటే అంతకుముందు కృష్ణయ్య గారితో బీసీ ఉద్యమాల్లో పాల్గొన్నా, ఆర్ కృష్ణయ్య గారితో పాల్గొన్నా, వారితో పాల్గొన్నా. వారే ఒక తీరుగా నాకు ఉద్యమ గురువు. అలాంటి నేపథ్యంలో నేను 2004లో రాజశేఖర రెడ్డి గారికి పరిచయం అయిన తర్వాత నా కమిట్మెంట్ను చూసి వారు మెంబర్గా అవకాశం ఇవ్వడం 4 వరకు. తర్వాత హుజరాబాద్ నుండి కాంగ్రెస్ పార్టీ నుంచి నేను ఎమ్మెల్యేగా పోటీ చేశాను. జస్ట్ మిస్ లేకపోతే అప్పుడే మంచి అవకాశం ఉండేది. సరే, ఏదేమన్నా ఇవాళ ప్రజలందరూ ఆలోచించాల్సింది కులము ధనము ఉండాలి. నేను వద్దంటలేను, కానీ
కష్టపడి పనిచేసేటోడు, ప్రజల కోసం పనిచేసేటోడు, సామాజిక స్పృహ ఉన్నటువంటి వాళ్ళని గెలిపించుకుంటే ప్రజల కోసం పనిచేస్తాడు. డబ్బు ఉన్నటువంటి వాడు వచ్చి డబ్బును పెట్టి ఎన్నికల్లో గెలిస్తే డబ్బు సంపాదించుకోవడమే పరమావధి అవుతుంది. ఎన్నికల్లో నీకు డబ్బు ఇచ్చి ఓటు వేయించుకుంటే తర్వాత నీకు అడిగే హక్కిక్కడి మన డబ్బు పెట్టి గెలవచ్చు. పెట్టుబడి పెట్టిందంటే లాభం తీసుకుంటాడు. ఇప్పుడు రాజకీయాలు వ్యాపారం కావద్దు. ఒకవేళ జరుగుతుందే కదా, ఒకవేళ డబ్బులు వంచుతున్నటువంటి అర్థమైంది, మరి తర్వాత గుంతాడు అన్నట్టు తీసుకుంటాడు. కాబట్టి దయతో ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఇవాళ నేను అనవసరంగా చెప్పుకోవద్దు కానీ ఇప్పుడు మల్లన్న లాంటోడు ఒక ఆయన కౌన్సిల్ ఉన్నాడు కాబట్టి ఇంతో అంత హక్కుల గురించి మాట్లాడుతాడు. అది మలాంటి వాళ్ళం కూడా అవసరం ఉన్నాం అనుకోండి, మాట్లాడగలుగుతాం కదా. ఇప్పుడు డబ్బున్నోని అవసరం. ఇవాళ ఈ డబ్బు రాజకీయాలు సరైనది కాదు. ఇప్పుడు మనకి తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ అటు కర్ణాటకలో కానీ తమిళనాడులో డబ్బు రాజకీయాలే. సరే ఏదేమైనా మళ్ళీ మీరు తమిళనాడుకు వచ్చేసరికి మాట్లాడితే ఎన్నికలప్పుడు ఎట్లా గెలిచినా ఇప్పటికి కూడా ద్రావిడ ఉద్యమం ద్వారానే గెలుస్తున్నారు. కాంగ్రెస్, కమ్యూనిస్ట్, బీజేపీ ఎవడు గెలవడు. మీరు అన్నా డిఎంకే, ఏఐడిఎంకే, డిఎంకే, పిఎంకే, ఇంకో ఐకే అంతే. అది కుల ఆధారిత, సామాజిక స్పృహ ఆధారిత పార్టీగా ఉండి ఆ ప్రజలు ఏకమై గెలిపించుకుంటున్నారు. కాబట్టి ఇవాళ తమిళనాడును ముట్టుకోవాలంటే బగబగ మండిపోయేటటువంటి వాదం, మండే సూర్యుడు కనిపిస్తాడు అక్కడ. జల్లికట్టు అనేటువంటి ఒక సంప్రదాయ ఆట ఉంటుంది. అది ఎడ్లు వచ్చి పూస్తాడే మనుషులు చచ్చిపోతా అంటారు. అరే ఇదేంది చచ్చిపోవడం ఏందా బాబు, ఇంత పెద్ద కల్చర్, ఇంత పెద్ద గొప్ప చైతన్యం కలిగిన రాష్ట్రంలో జల్లికట్టు నిషేధించడం సుప్రీంకోర్టు చెప్తే రాష్ట్రం అంతా ఏకమైంది. అన్ని పార్టీలు అంతా రిజర్వేషన్ల విషయంలో కూడా డిఎంకే కరుణానిధి గారు 71లో 6 మీద రిజర్వేషన్లు పెంచి అది చేస్తే తర్వాత ఎంజీఆర్ గారు కొనసాగించారు. తర్వాత మళ్ళీ డిఎంకే వచ్చిన తర్వాత ఎంబీసీ పెట్టారు. దాని తర్వాత జయలలిత గారు 69% తీసుకొచ్చారు. తర్వాత ఇవాళ స్టాలిన్ గారు కావచ్చు, అంతమంది పళనిస్వామి కావచ్చు, ఏదో ఒకటి బీసీ వర్గాలకు ఎట్లా బిహేవ్ చేయాలనేటువంటి దిశగానే వాళ్ళు ప్రయత్నం చేస్తుంటారు. అందుకోసం వారు జాతికి, దేశానికి ఆదర్శంగా నిలబడుతున్నారు. ఎవరిప్పుడు రామన్నవర్ లోహియా బీసీ కాదు, కానీ ఎందుకు ఆయనను మనం గౌరవిస్తున్నాం? జాతి కోసం పనిచేసింది కాబట్టి. ఆ విధంగానే వాళ్ళ పెరియార్ రామస్వామి నాయకర్ను, జ్యోతిబా పూలేను, ఇప్పుడు కొండా లక్ష్మణ్ బాబుజీ గారిని, కొమరం భీమ్ లాంటి వాళ్ళను, చాకల ఐలమ్మ లాంటి వాళ్ళను, ఐలమ్మ గారి పేరు మహిళా విశ్వవిద్యాలయం ఎందుకు పెట్టాల్సి వచ్చింది? తెగించి జాతి కోసం పోరాటం చేసారు. ముఖ్యమంత్రులమైనవా, ప్రధానమంత్రులమైనవా, ఎంత ఎంజాయ్ ఉన్నామని ఎవ్వరు చూడు. బాపూజీ గారు ఉండంగానే పాపం వారి కొడుకు ప్రమాదంలో చనిపోయారు. వారి భార్యతో కొంతకాలం చనిపోయింది. అయినా 90 ఏళ్ళ వరకు అదే దీక్షతోని ఉన్నాడు. ఆయన నిరంతరం బీసీల కోసం పనిచేసాడు. కాబట్టి ఇవాళ బాబూజీ మనకు ఖచ్చితంగా ఒక మహనీయుడిగా కనపడుతున్నారు. అధికారికంగా ప్రభుత్వాలే వారి జయంతి వర్ధంతులను చేసుకోవాల్సి వస్తుంది. మహాత్మా పూలే ఎవరండి? ఇక పూలేకు సంబంధించిన మన తెలంగాణకి ఏం సంబంధం? వారి వర్ధంతి జయంతులు ఎందుకు చేస్తున్నాం? వాల్మీకి మహర్షి ఎందుకు చేస్తున్నాం? మంచి చేసిన వాళ్ళు ఎవరు ఉన్నా కానీ కొమరం భీము గారిది ఎందుకు చేస్తున్నాం? చాకల ఐలమ్మ గారిది ఎందుకు చేస్తున్నాం? కాబట్టి జాతి కోసం ఎవరైతే పనిచేస్తారో వాళ్ళే నిలబడతారు. రాజకీయంగా చూసుకున్నా బీసీలకు మేలు చేసిన వాడు ఎవడయ్యా అంటే ఎన్టీ రామారావు అని చెప్తారు. దాని తర్వాత ఇంతో అంతో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తారు. కొంత పథకాల విషయంలో కొంత కేసీఆర్ గారి గురించి చెప్తారు. అట్లా రేవంత్ రెడ్డి గారు ఏమైనా చేయాలి కదా. ఇవాళ కేసీఆర్ అనేటువంటి ఓడించి నిన్ను చిన్న వయసులో 56 ఏళ్ళ వయసులో ఇంతమంది ఉండగా నువ్వు ముఖ్యమంత్రి అయితే నువ్వు చిరస్థాయిగా నిలిచిపోయేటటువంటి పనులు చేసుకునే అవకాశం చరిత్ర మీకు ఇస్తే, చరిత్రలో మీరు మీ పేజీని శూన్యంగా పెట్టుకుంటే ఎట్లా? అసలు యాక్చువల్గా అవన్నీ చేసినట్టే అనిపిస్తుంది. అంటే చేసినట్టే అనిపిస్తుంది. తర్వాత నిజంగా అవన్నీ చేస్తున్నారు కానీ అసలు అవి కరెక్ట్గా ప్రజల్లోకి వెళ్తలేవు. తర్వాత పబ్లిక్కి ఉపయోగపడతలేవు. అంటే ఇప్పుడు ఏది రుణమాఫీ చేసిండ్రు, రుణమాఫీ చేస్తే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసిండ్రు, 90% మందికి చేసి ఉండొచ్చు. 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండ్రు. అది పూర్తి స్థాయిలో అక్కడ అంటే ఫలితాలు ఇవ్వలేకపోయింది. అంటే ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురాలేకపోయింది. తర్వాత ఇట్లా కొన్ని పనులు అంటే ఇప్పుడు బీసీ రిజర్వేషన్కి సంబంధించి 42% రిజర్వేషన్ అన్నాడు. ఓకే, ఇప్పుడు బిల్లు ప్రవేశపెట్టింది, అది ఓకే అంతవరకు. కానీ మరి పూర్తి స్థాయిలో మళ్ళీ బీసీలందరి అంటే మద్దతు కానీ బీసీలందరి అది ఆయనకు వ్యతిరేకత ఉందా లేదా అని నాకు పెద్దగా నేను పసిగట్టలేదు. కానీ వ్యక్తిగతంగా సరే ఇప్పుడు మొన్న పోయి ధర్నాలో పాల్గొన్నాడు, గొప్ప విషయం. ఒక ముఖ్యమంత్రి లెవెల్లో పాల్గొనడం గొప్ప విషయం. కానీ పద్ధతులు పాటించకుండా రాజకీయంగా పోతున్నాడు. అక్కడ ఏదో మిస్ అయిపోతుంది, ఆ లింక్ మిస్ అవుతుంది, కనెక్షన్ మిస్ అవుతుంది. మీకు ఈ పద్ధతులను పాటించి నువ్వు ఆడపోయి కూర్చుంటే మీరు యువర్ రియల్ హీరో కదా. మేమంతా మేము ఎంబడి ఉన్నామా? మళ్ళీ ఉన్నాడా? నేను అందరూ ఉంటాం, నీ ఎంబడి ఉంటాం. నువ్వు ఏ కులం అయితే మాకేంది, మాకు ఎవడు చేస్తే వాడే మా నాయకుడు. అంతే.
నువ్వు చేసుకుంటేనే ఇప్పుడు చేసినట్టు చూపిస్తాను తప్ప చేతుల్లో ఏం జరగడం లేదు. పొరపాటు జరిగినాయి అని చెప్తే దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి నీకు మంచి ఉద్దేశం లేదనేటువంటి విమర్శ మీకు వస్తున్నది. ఇప్పుడు ఇంత కష్టపడుతుంది, ఈ కులగణన చేస్తుంది, 160 కోట్లు ప్రజాధనాన్ని ఖర్చు పెడుతుంది, మరి అన్ని కరెక్ట్గా జరిగినాయి, కానీ ఎందుకు మంచి పేరు వస్తలేదు? నిబద్ధతగా చేయడం లేదు, నిజాయితీ లేదు. కాబట్టి దీన్ని పెద్దగా నన్ను విమర్శిస్తాననేటువంటి పద్ధతి కాదు, ఇక్కడ రాజకీయ కోణం కాదు. నేను అందుకే నేను వచ్చినప్పటి నుంచి కూడా ప్రభుత్వాన్ని విమర్శించాల్సిన అవసరం నాకు లేదు. నేను మంచి ఎవరు చేస్తే వాళ్ళని అంటాం. ఎన్టీ రామారావు ఉన్నాడా ఇప్పుడు? రాజశేఖర రెడ్డి గారు ఉన్నారా? చూస్తలేరు కదా. లేదు, వారు చూస్తలేరు కదా. రాజశేఖర రెడ్డి గారు లేరు, వారికి మద్దతు కూడా పొందాల్సిన అవసరం లేదు. ఎందుకు మాట్లాడుతున్నావు? ఇంత కేసీఆర్ను ఎందుకు విమర్శించినా రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టిండు. మన పిల్లలు చదువుకుంటారు కదా. కొన్ని విషయాలు ఓవర్సీస్ స్కాలర్షిప్ పెట్టిండండి. 20 లక్షలండి, 20 లక్షల రూపాయలు ఎవరిస్తాడండి ఫ్రీగా? గ్రాంట్ విద్యార్థుల కోసం. ఎందుకంటే నేను కమిషన్ మెంబర్గా, చైర్మన్గా నేను బోల్డ్ అంత మందికి ఇప్పించిన. ఎందుకంటే మన డిస్క్రిప్షన్ ఉపయోగించి పలానోనికి అని చెప్పి పాపం గౌరవ ముఖ్యమంత్రి గారు లెటర్ పెడితే వెంటనే శాంక్షన్ చేసేవాడు. ఏది మెరిట్లో వచ్చేది కాకుండా. ఇవాళ ఎంతమంది గొప్పగా ఉన్నారు ఇవాళ అమెరికాలో కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ. కాబట్టి మంచి చేసినటువంటి దాన్ని మంచి అని మనం అంటాం. ఇవాళ నువ్వు చేసిన మంచి మాకు కనపడతలేదు. రైతులకు 19,000 కోట్లు 20,000 కోట్లు ఇచ్చినా కావచ్చు, ఉచిత బస్సు పెట్టినా కావచ్చు, దాని ఫలితాలను అనుభవిస్తున్నటువంటి వాళ్ళు మాకు మంచి చేసిండని అనడం లేదు. సోషల్ మీడియాను కొంతమంది తప్పుదో పట్టిస్తున్నారు, దాన్ని వాడుకుంటున్నారు, మీ మీద దుమ్మెత్తి పోసే ప్రయత్నం జరుగుతున్నది. దాన్ని తిరిగి కొట్టడానికి కావాల్సినటువంటి శక్తి ఉన్నటువంటి అధికారంలో మీరున్నారు. మీ చుట్టూ ఎవరు క్రీమ్ ఆఫ్ ద పర్సన్స్ పెట్టుకోవాలి, ఇంటలెక్చువల్స్ని పెట్టుకోవాలి, మీకు మంచి సలహాలు ఇచ్చేటటువంటి వాళ్ళని పెట్టుకోవాలి. మీ సలహాదారులు ఎవరో మాకు తెలియదు. మీ సలహాలు ఇచ్చేటోళ్ళంతా ఆ పార్టీకి ఈ పార్టీకి వచ్చి టైంపాస్ చేసేవాళ్ళు కనపడుతున్నారు. కాబట్టి మీరు ఎట్లా బలపడతారు? ఈ అవకాశం మళ్ళీ వస్తుందా? మంచి అవకాశం కదా. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి కూడా 3 సంవత్సరాలు చేసిండు. ఎక్కడున్నాడు అన్నరాదు కానీ పాపం ఆయన మన కేబీఆర్ పార్టీలో నడుచుకుంటూ తలకే వంచి కూడా తిరుగుతాడు, నమస్తే పెట్టడం లేడు. 3 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి. రేపు మీరు వాళ్ళ చిన్న వయసు, తర్వాత ఏం చేస్తారు మరి? 3 ఏళ్ళకో 4 ఏళ్ళకో 5 ఏళ్ళకో పోతుంది కదా. అప్పుడు నీ హయాంలో నువ్వు ఏం చేసినావా పేద ప్రజల కంటే ఒక్కటి కనపడది. నీ అభిమానులు ఉండరు, నిన్ను ఆరాధించే వాళ్ళు ఉండరు. కాబట్టి తప్పుల మీద తప్పులు జరుగుతున్నాయి. ఇప్పుడు నువ్వు సినిమా చూసి సినిమాలో ఒకరోజు సీఎం చేసినట్టు హైడ్రా అని ఇంకోటని చేయాలని కాదు ఇక్కడ. ఆ విధంగానే వేలుని కోల్పోయినటువంటి వ్యవస్థను ఒకటేసారి మార్చలేవు. కానీ ఇచ్చినటువంటి హామీలను అందరి ఆమోదంతో, అఖిలపక్షం యొక్క ఆమోదంతో, విమర్శలకు దూరంగా సలహాలు తీసుకొని, నిన్ను విమర్శిస్తే నువ్వు విమర్శించి మేము వద్దంటలేదు, నిన్ను దుమ్మెత్తిపోతే నువ్వు అంతగానే ఎక్కువ చెయ్యి. కానీ నీ బాధ్యతను పక్కన పెట్టి విపక్షాలను విమర్శించడమే పనిగా పెట్టుకొని, దుమ్మెత్తిపోవడమే పనిగా పెట్టుకొని నీ బాధ్యతలను మర్చిపోతున్నావు. దాని ద్వారా ఈ పరిస్థితులను వస్తున్నాయి. ఇది గమనించామని చెప్పి ఒక విశ్లేషకుడు మనం చేస్తున్నాం. తమిళనాడులో అక్కడ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సంబంధించి కనీసం అక్కడ అమలు కూడా చేయలేదు. అంటే మన రాష్ట్రంలో 10% రిజర్వేషన్లు అని చెప్పేసి అమలు చేసేసిండ్రు. కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడే, బీఆర్ఎస్ ఉన్నప్పుడే దాన్ని ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారు. అంటే అసలు యాక్చువల్గా మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన అంటే తీర్పు ప్రకారం ఏంటంటే ఈ రిజర్వేషన్లు ఏవైతే ఉంటాయో ఈడబ్ల్యూఎస్కి సంబంధించి ఎకనామికల్ వీకర్ సెక్షన్కి సంబంధించిన రిజర్వేషన్లు ఏవైతే ఓపెన్ ఉంటుంది కదా, ఆ ఓపెన్ 50% రిజర్వేషన్ పోయిన తర్వాత ఈ ఓపెన్ ఉంటే ఆ ఓపెన్లో 10% అప్ టు 10%, అది కూడా 10% అని రూల్ కాదు, అప్ టు 10% అన్నారు. అయితే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఇప్పుడు పూర్తిగా 100%లో 10% అమలు అవుతా ఉంది. దాంట్లో ఇప్పుడు ఇందిరాసాని ఈడబ్ల్యూఎస్ జడ్జిమెంట్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అనేటువంటివి 10%. అది ఏ విధంగా ఇవ్వాలంటే జడ్జిమెంట్ యొక్క సారాంశం 103 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ప్రకారం మనం చూడాల్సింది ఏంటంటే ఓపెన్ కేటగిరీ 10%, 50%, రిజర్వ్డ్ 50%, అంటే 100%. ఈ 100%కు సంబంధం లేకుండా 10%. ఓకే, ఓపెన్ కేటగిరీలో రారు వాళ్ళు, రిజర్వ్డ్ కేటగిరీలో రారు. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్, ఈ రిజర్వ్డ్ కేటగిరీలో వచ్చేటటువంటి వాళ్ళు 15-4, 16-4 సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఎస్సీస్, ఎస్టీస్. ఈడబ్ల్యూఎస్ 50% రిజర్వేషన్ ఉండరు, ఓపెన్ కేటగిరీలో ఉండరు.
ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అనేటువంటిది ప్రత్యేకంగా ఎకనామికల్ క్రైటీరియా మీద అసలు విషయం ఏంటంటే అంటే ఈ 100కు సంబంధం లేదు. ఎవడైనా ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ఏ దేశ ప్రభుత్వం ఎవడైనా అమలు చేయాల్సింది ఈ 100కు సంబంధం లేకుండా ప్రత్యేకంగా 10% ఇవ్వాలి. ఆ 10%లోనే కట్ ఆఫ్ మార్క్స్. అలాంటప్పుడు ఏమవుతుందంటే ప్రత్యేకంగా 10% మొత్తం కాదు, లేదు కాదు 10%. 10% ఇవ్వాలి. ఆ 10%లో ఏంటంటే ఆ 10%లోనే కట్ ఆఫ్లు ఎట్సెట్రా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి. అందువల్ల దాంట్లో 10%లో కట్ ఆఫ్ అన్నప్పుడు 35 మార్కులు వస్తాయి ఈడబ్ల్యూఎస్కి. వారికి ఉద్యోగం వస్తుంది. నీ 50%లో నీ ఎస్సీ ఎస్టీ బీసీ 50%లో నీ బీసీది నీ 29%లో నీ 29%లో కట్ ఆఫ్, నీ 15%లో కట్ ఆఫ్, నీ 6%లో కట్ ఆఫ్. కాబట్టి వాడికి 25 మార్కులకి అగ్రవర్ణ వాళ్ళకి సంబంధించిన వాడికి ఉద్యోగం వస్తుంది, నాకు వస్తలేదు అనేటువంటి వాదన తప్పు. మనం సుప్రీంకోర్టు పోయి మళ్ళీ కొట్లాడి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కొట్టేయించాలి. అసలు అది వాస్తవంగా రాజ్యాంగ విరుద్ధమైనటువంటిది. మనం దానికి కాదంటలేము. వాడు 10% ఉన్నట్టు నీ దగ్గర ఏం లెక్కలు లేవు. మేజర్ జనరల్ ఫార్మర్ రిటైర్డ్ మేజర్ జనరల్ ఎస్ఆర్ సిన్హో అనేటువంటి వాడు ఆ కమిషన్ వేసారు, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ అని. ఎప్పుడు 2006లో ఓ 10 సార్లు దానికి ఎక్స్టెన్షన్ ఇచ్చి 2010లో ఆయన రిపోర్ట్ ఇచ్చాడు. 2006లో యూపీఏ 1 ఉన్నప్పుడు ఇస్తే యూపీఏ 2 నాటికి 2010లో ఎస్ఆర్ సిన్హా రిపోర్ట్ ఇచ్చాడు. నాట్ లెస్ దెన్ 10% పెట్టమనేటువంటి మాట చెప్తూ అనేకమైనటువంటి ఎకనామికల్ బెనిఫిట్ స్కీమ్స్ పెట్టామని ఆయన చెప్పాడు. సిన్హో మండల్ కమిషన్ మాదిరిగానో మన మాదిరి మిగతా కమిషన్ల మాదిరిగా ఎంటైర్ సర్వే చేయలే. ఆయన క్వశ్చనర్ తయారు చేసి గవర్నమెంట్లోకి పంపించాడు, వివిధ ఎన్జిఓస్కి ఇచ్చాడు. దీన్ని నింపుకొని రా అని చెప్పాడు. దాని ప్రకారం ఏదో నింపుకొచ్చారు, పెట్టారు. ఇప్పుడు 2010లో రిపోర్ట్ ఇచ్చారు. 2010లో రిపోర్ట్ ఇస్తే 2019లో ఏదిగా సిన్హో కమిషన్ ఎప్పుడు 10 ఇచ్చినటువంటి నివేదిక పట్టుకొని 2019లో 103 రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కోసం 15(6), 16(6) అనేటువంటి ప్రత్యేకమైనటువంటి ఆర్టికల్స్ తయారు చేసి ఎకనామికల్ క్రైటీరియా మీద రిజర్వేషన్లు ఇచ్చారు. మనకేమో లెక్కలు కావాలంటారు, కంటెంపరానియస్ గా వర్తమాన లెక్కలు ఉండాలంటారు, దాని మీద అధ్యయనం జరగాలంటారు. 50% దాటాలంటే అవి చెప్పమంటారు, ఇవి చెప్పమంటారు, ఇవన్నీ చేయమంటారు. ఎప్పుడు 2006 నుంచి 10 మధ్య జరిగినటువంటి సిన్హో కమిషన్ రిపోర్టు, దానిలో డేటా లేదు, అనాలిసిస్ లేదు. గప్పటికి 19లో పట్టుకొని దాన్ని పట్టుకొని నువ్వు అమెండ్మెంట్ ఎట్లా పెడతావు 2018లో ఎట్లా సాధ్యమవుతుంది? దాన్ని గౌరవ సుప్రీంకోర్టు 2021లో 3:5 ముగ్గురు ఒప్పుకుని ఇద్దరు ఒప్పుకోలేదు. దాని చీఫ్ జస్టిస్ గారు ఉన్నారు, రేపు మా రిటైర్ అవుతారు అనగా 3:2 కింద ఆ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లో వాళ్ళు ఒప్పుకుంటారు. మరి దానికి డాటా అడగవా? మరి నువ్వు కంటెంపరీస్ అడగవా? వర్తమాన స్థితులకు అనుగుణంగా వాళ్ళలో ఉన్నటువంటి పేదరికాన్ని ఎకనామికల్ క్రైటీరియా కింద ఏ బేసిస్ లో నువ్వు తయారు చేసిన అడగవా? అది రాజ్యాంగాన్ని అతిక్రమించడం, అది ఐఆర్ కొయిలో కిందకి వచ్చేది. మనం ఏం చేయగలుగుతాం? మరి సుప్రీంకోర్టు స్పష్టంగా ఒప్పుకున్నది. పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు, అంతకుముందు విపి సింగ్ గారు ఈ మండల్ కమిషన్ అమలు చేసినప్పుడు అప్పుడు ఇందిరాసాని కేసు పడ్డది. ఈ ఇందిరాసాని కూడా ఎవరు వేసారు? ఆ బార్ అసోసియేషన్ లో ఉన్నటువంటి బ్రాహ్మణ్ ఆడపిల్ల లేడీ ఇందిరాసాని అమ్మాయి అడ్వకేటు ఇంకో కొంతమంది కలిసి గ్రూప్ అయి ఒకటి కేసు వారేసిన పట్టుకెళ్ళి దాని మీద కాన్స్టిట్యూషనల్ బెంచ్ పెట్టి కొట్లాడారు. 92లో ఏమి ఇచ్చారు? 92లో ఆ కొట్లాడుతున్న దశలోనే పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయితే 10% ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ కూడా ఇవ్వాలని 10% దాన్ని ఇంప్లీట్ చేసాడు. 27% ఓబీసీలకు, 10% ఎకనామికల్ క్రైటీరియా మీద ఇవ్వమని పెట్టారు. అప్పుడు ఆ 9 మంది రాజ్యాంగ ధర్మాసనం ఇందిరాసాని కేసులో ఏం చెప్పారంటే, ఎకనామికల్లీ క్రైటీరియా కింద సోషల్లీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్గా మేము రికగ్నైజ్ చేయం, ఈ ఒక్క సింగిల్ క్రైటీరియా మీద వాళ్ళని రికగ్నైజ్ చేయడం లేదని 10% కొట్టేసాం. అది మనసులో పెట్టుకొని మెల్లగా మళ్ళీ కమిషన్ వేసుకొని ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అనేది ఒకటి తయారు చేసుకొని దాని మీద ఒక రిపోర్ట్ తీసుకొని ఎప్పుడో దానిలో ఏమి లేదు దానిలో గట్లాంటి దాన్ని పట్టుకొని మళ్ళీ మొన్న దాన్ని ఒప్పించుకున్నారు. అట్లా చేసుకోవాలి, ఎవడద్దంటాడు ఇట్లా వేయాలి. మరి వాళ్ళు చూడాలి, వాళ్ళకి అంత మంచిగా తయారు చేసుకున్నారు. ఉన్నదాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తలేవు కదా నేను అంటున్నాను. రిజర్వేషన్ కూడా అవకాశం ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి.
క్లియర్గా చేస్తే క్లియర్గా ఎత్తుంటుంది, పద్ధతి ప్రకారం చేస్తుంటుంది, ప్రామాణిక పద్ధతులు పాటిస్తుంటుంది. అది దాటడానికి కావాల్సిన 50% దాటడానికి కావాల్సినటువంటి విద్యా ఉద్యోగ రంగాలకే ఇబ్బంది. దాన్ని అది కూడా నువ్వు దాటడానికి ప్రయత్నం చేసి తప్పనిసరిగా నిలబడుతుంది. ముందు నువ్వు అమలు చేయి ఫస్ట్. ఈ పద్ధతులను పాటించి అమలు చేయి. ఎవడతో చూద్దాం. మనం అంత పోయి మన ఇంటి ముందర కూర్చోమా? మనకు అడ్డం పడడానికి ఊకుంటామా? బీసీ జాతి అంతా రేవంత్ రెడ్డి గారు ఎంబడి ఉండవా? ఢిల్లీ పోయి కొట్లాడేవాళ్ళు గల్లీలో కొట్టాడమా? మంచి చేస్తూ 100% కూర్చుంటాం. కాబట్టి ఇంకోటి ఎవడు కూడా కేసు వేయడు. వాళ్ళు జనం గంతున్నారు కాబట్టి వాళ్ళు చేసుకుంటారంటారు. ముందే ఎవడని ఎత్తారు కావచ్చు, ఎవడ ఏకముందే ఎత్తాడని చెప్పుడు ఎందుకు? ఈ కులగలను ఎవడ ఆపించిండు? క్వశ్చన్ ఎవడ ఆపించిండు? దీన్ని ఎక్కడ అడ్డుకున్నారు? కాబట్టి వట్టి ముచ్చట్లతో నీ కాలయాపన చేసే పని కూడా చేయకుండా రాజకీయ ఎత్తుగడలతో ముందుకు పోతే నువ్వు ఎవరినో దోషిగా నిలబెట్టాలని చెప్పి నువ్వు బొక్క బోలబడుతున్నావు. రాజ్యాంగ పరంగా అంతా ఓకే ఉండదు. రాజ్యాంగ పరంగా ఎటువంటి అంటే అవకాశాలు ఉన్నాయి రిజర్వేషన్ అమలు చేసేది? రాజ్యాంగ పరంగా ఉన్నది కానీ మనం 9th షెడ్యూల్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది కదా. అవకాశం ఉంది. 9th షెడ్యూల్లో మనం పెట్టుకునే అవకాశం ఉన్నది. దానికి కావాల్సిన ప్రామాణిక పద్ధతులు నువ్వు పాటించు. నువ్వు పద్ధతి ప్రకారం పోతే నిలబడతావు. నువ్వు పద్ధతి తప్పితే కోర్టులు కొట్టేస్తాయి. కోర్టు ఇప్పుడు హైకోర్టు కొట్టేది, సుప్రీంకోర్టు ఉన్నది. సుప్రీంకోర్టులో కొట్లాడేటటువంటి శక్తి కలిగినటువంటి డాటా నువ్వు తయారు చేసుకో. కాబట్టి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, నిబద్ధత ఉంటే, నిజాయితీ ఉంటే, ధర్మం ఉంటే, పేద వర్గాలు ఎదగాలనేటువంటి ఆకాంక్ష ఉంటే, ఇచ్చినటువంటి ఎన్నికల హామీని నిలబెట్టి అది ఎన్నికల హామీ కాదు, జీవన భరోసా, జీవన భద్రత, వారిలో ఆత్మగౌరవాన్ని పెంపొందించడం, ప్రజాస్వామ్యం యొక్క స్ఫూర్తి, నిజమైనటువంటి వాడికి లాభం జరగాలనేటువంటి ఆకాంక్ష నీకుంటే, సోషల్ జస్టిస్ కాన్సెప్ట్ ఈ పార్టీకి ఉంటే మీరు ముందుకు పోవాలి. లేకపోతే ప్రజలు మిమ్మల్ని నమ్మరు. ఇప్పటికే చాలా ఇబ్బంది అవుతున్నది. ఈ రాజకీయ డ్రామాలు పనిచేసి నిబద్ధతగా నేను ఇంతకుముందు ఈ మధ్యకాలంలో నేను చెప్పాను కదా, ఆ పద్ధతులు కనుక పాటిస్తే తప్పనిసరిగా దేశానికి రోల్ మోడల్గా కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది. తెలంగాణ కూడా మిమ్మల్ని, తమిళనాడు కూడా మిమ్మల్ని రోల్ మోడల్గా తీసుకునే అవకాశం మీకు వస్తుందని చెప్పి నేను భావిస్తున్నా, మీకు సూచన చేస్తున్నా. చివరిగా క్యూనిస్ ప్రేక్షకులకు ఏం చెప్తారు మీరు? నేనేం చెప్తున్నంటే వాస్తవాలు తెలుసుకోవాలి. ముఖ్యంగా విద్యార్థులు, యువత. ఇంత పెద్ద చర్చ జరుగుతుంది. ఓ తీర్మాన్ మల్లన్న ఒక చర్చ చేస్తున్నాడు, ఒక వగ్లావరం కృష్ణమోహన్ రావు ఒక చర్చ చేస్తున్నాడు, ఓ ఆర్ కృష్ణయ్య గారు ఒక చర్చ చేస్తున్నాడు, మేధావులు కొన్ని వివరాలు చెప్తున్నారు. ఈ 42% రిజర్వేషన్ల సంగతి ఏంటని చెప్పి దానికి ఇవాళ మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందుబాటులోకి వచ్చింది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు అందుబాటులో ఉన్నాయి. ఎందుకంటే మేధోవంతమైనటువంటి యువత, విద్యార్థులు ఆలోచన చేయాలి. 42% విద్యా ఉద్యోగ రంగాల్లో అమల్లోకి వస్తే మీకే కదా ఉపయోగపడేది. మరి వీళ్ళంతా కొట్లాడుతారు. ఈ మల్లన్న మాట్లాడేదంటే సత్యం ఉందా, ఈ వగ్లవన్న చెప్పేదంటే సత్యం ఉందా అని చెప్పి ఆలోచించాలి కదా. కాబట్టి యువత భాగస్వామ్యం పెద్దగా కావాల్సినటువంటి అవసరం ఉంది. మేధోవంతమైనటువంటి యువత. మీరు అవసరం వచ్చినప్పుడు చర్చా వేదికల్లో ప్రభుత్వానికి సాధికారికంగా చెప్పగలిగేటటువంటి స్థితిని మీరు కలిగి ఉండాలి. అప్పుడు మాలాంటి వాళ్ళకి ధైర్యం ఉంటుంది, మేము చెప్పగలుగుతాం. మేము చెప్పిందే చెప్పుకుంటా వరుకుంటా పోతుంటే వీనికి ఏం పర్లేదనే పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి క్యూ న్యూస్ ద్వారా ఎందుకు వచ్చినంటే వాస్తవాలను వాస్తవంగా ఉన్నది ఉన్నట్టుగా ప్రజలకు చెప్పి ధైర్యాన్ని ఇచ్చి ఒక దమ్మున్న ఛానల్గా ఇవాళ ప్రజలలో ఉన్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. కాబట్టి నేను మనవి చేసేది ఏంటంటే, నేను మాట్లాడినటువంటి మాటల్లో మా సుదర్శన్ గారు బోల్డని ప్రశ్నలు అడిగారు. నేను చాలా విషయాలు చెప్పిన. దీంట్లో వాస్తవాలను వెలికి తీసి మీ బాధ్యత ఏందో గుర్తెరగండి. మీరు ఎక్కడికక్కడ వ్యాసాలు రాయండి, మీరు లెటర్లు రాయండి, మీరు సూచనలు చేయండి, మీ ప్రజాప్రతినిధికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి, మీ కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి. ఎట్లా 42% నిలబెట్టుకుంటాం అనేటువంటి దాంట్లో అందరి సూచనలు తలో చేయేస్తే ప్రభుత్వంలో కూడా కదలికి వస్తుంది. ఇవాళ విద్యార్థులు కదులుతున్నారు, యువత కదులుతున్నది, ప్రజా సంఘాలు కదులుతున్నాయి, ఛానళ్ళు చెప్తా ఉన్నాయి. కాబట్టి ఈ 42% ఎట్లయినా నిలబెడదాం, మనకు అవకాశం ఉంది, నిలబెడతాం, మనం నిజంగా కూడా దేశానికి రోల్ మోడల్గా ఈ రాష్ట్రాన్ని చేద్దాం అనేటువంటి ఒక సంకల్పము దృఢతరంగా వచ్చే విధంగా మీరంతా కూడా ముందుకు రావాలని చెప్పి మనవి చేస్తూ మీరు ఒక మంచి అవకాశం ఇచ్చారు. ఇది ఖచ్చితంగా ప్రజలకు పోతుంది, పెద్ద చర్చ జరగాలి. ఈ 42% సాధించడంలో ఖచ్చితంగా ఇంత చైతన్యం కలిగినటువంటి కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నటువంటి ప్రజలు కొట్లాడి తమ యొక్క జీవితాలను మార్చుకునేటువంటి దిశగా మరొక చైతన్యవంతమైనటువంటి ఉద్యమం రావాలి. దానికి క్యూ న్యూస్ సింహభాగంలో నిలబడాలి. ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు. అయితే మొత్తం మీద ఇది అంటే
రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఒక పద్ధతి ప్రకారం నిజంగా డెడికేటెడ్ కమిషన్ కానీ లేకపోతే బీసీ కమిషన్ కానీ ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారంగా నివేదికలు తీసుకొని ఆ తర్వాత కులాల వెనుకబాటు ఆధారంగా అంటే కులాలకు సంబంధించి కొన్ని కులాల్లో ఇప్పటి వరకు రాజకీయంగా కనీసం ఒక వార్డు మెంబర్ కూడా కానటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటినీ కూడా ఆధారంగా చూపిస్తూ 100% మనము అంటే రిజర్వేషన్ని పెంచుకునేటువంటి అవకాశం ఉన్నది. అంటే 50% స్లాబ్ ఏదైతే ఉందో ఆ 50% స్లాబ్ని దాటిపోవచ్చు. కాకపోతే అంటే సహేతుకమైనటువంటి కారణాలను చూపించాలి. అది రాజ్యాంగబద్ధంగా మనం ముందుకెళ్తే 100% కోర్టులు కూడా అంటే ఏవైతే సుప్రీంకోర్టు కానీ లేకపోతే హైకోర్టు కానీ ఇవి కూడా కలగజేసుకున్నా కానీ రిజర్వేషన్లని పెంచుకునేటువంటి అవకాశం 100% ఉంటుంది. కాబట్టి ఇది ప్రభుత్వం చేయాల్సినటువంటి పని. అయితే ప్రభుత్వము చేస్తున్నా అని చెప్తుంది, 42% రిజర్వేషన్ చేస్తున్నా అని చెప్తుంది. అయితే దానికి కొంతవరకు ప్రయత్నం చేసింది, దాన్ని అప్రిషియేట్ చేయొచ్చు. కానీ నిజంగా ఇది మొత్తం కూడా సాధించినప్పుడు మాత్రమే, తర్వాత ఈ ఫలాలు బీసీలందరికీ అందినప్పుడు మాత్రమే దానికి నిజంగా ఒక ఫలవర్ధకంగా ఉంటుంది, తర్వాత సాధికారత సాధించినట్టు అవుతుంది. కాబట్టి అది చేస్తే బాగుంటుందని చెప్పేసి వకులాభరణం కృష్ణమోహన్ రావు గారు చెప్తున్నటువంటి మాట. మొత్తం మీద ఇదంతా కూడా చేయాలంటే దీనికి సంబంధించి ప్రజలు కూడా బీసీ సమాజంలో కూడా చైతన్యం రావాల్సిన అవసరం ఉన్నది. ఆ చైతన్యం వస్తే తర్వాత ప్రభుత్వం నుంచి కూడా మంచి స్పందన వస్తే 100% ఇదంతా కూడా సాధ్యమవుతుందని చెప్పి అని చెప్తా ఉన్నాడు. ఇది ఇవాళ డిబేట్. చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. మీ సిద్ధంగా సుదర్శన్. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.